ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు ఏఎస్పి చెన్నైలో ప్రసంగించడానికి మనకు ముఖ్య అతిథి, ఆత్మీయులు, గౌరవనీయులు, పూజ్యులైనటువంటి శ్రీ బొందలపాటి శ్రీనివాసరెడ్డి గారు వేంచేసుకున్నారు. వారు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పొన్నూరులో శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్. వారిని గురించి, వారి ఆధ్యాత్మిక ప్రసంగానికి బిగిన్ చేయబోయే ముందు వారిని గురించి సూక్ష్మంగా పరిచయం చేసుకున్నాం. శ్రీ రెడ్డి గారి యొక్క వయసు ఇప్పుడు ప్రస్తుతం 79 సంవత్సరాలు. వీరి యొక్క పేరెంట్స్ తండ్రి శ్రీ రామరెడ్డి గారు, తల్లి శ్రీమతి మాణిక్యాంబ గారు. అలాగే వీరి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆమె ఎట్లాంటిదంటే స్వామి పట్ల అపారమైనటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమ, అచంచల విశ్వాసం కలిగినటువంటి భక్తాగ్రణి అవటం వల్లనే ఏమాత్రము స్వామిని గురించి కానీ, స్వామి యొక్క తత్వాన్ని గురించి కానీ, స్వామిని గురించి ఏమాత్రము పరిచయం లేనటువంటి తన భర్త అయినటువంటి రెడ్డి గారిని ఆ మలుపు తిప్పగలిగినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఉపకరణం అయింది. ఇది రెడ్డి గారే చెప్పుకున్నారు స్వయంగా. నేను స్వామి యొక్క ఫోల్డ్లోకి రావడానికి కారణం నా భార్యమణి అని చెప్పుకున్నారు. వీరి యొక్క సంతానం ఒకే ఒక కొడుకుగా చెబుతున్నారు నారాయణ రెడ్డి గారు. వారి యొక్క కుటుంబం వెల్ సెటిల్డ్, న్యూయార్క్ లో బాగా స్థిరపడినటువంటి కుటుంబం. వీరి మనవాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరు, డాక్టర్స్ విద్యాభ్యాసంలో ఉన్నారు. ఇక రెడ్డి గారి విషయానికి వస్తే, రెడ్డి గారు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నారు. వృత్తిరీత్యా రిటైర్డ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్ లో వీరు మరి చక్కగా మచ్చలేని చందమామగా చేసి విధి నిర్వహణలో రిటైర్ అయ్యారు. ఇక స్వామి పథంలోకి వస్తే 1986లో వీరు కాకతాళీయంగా పుట్టపర్తి వెళ్ళడం, స్వామి యొక్క దివ్యానుగ్రహ ప్రసారం వీరి మీద జరగటం, ఆ దర్శన ప్రాప్తి చేత వీరు వెంటనే ఒక అచంచలమైనటువంటి నమ్మకం కలిగి వీరు ఎలాగైనా సరే వీరు భగవాన్ అనేటువంటి ఒక ఐఎస్ఐ ముద్ర ఆయనకు హృదయంలో పట్టడం, అక్కడి నుంచి భక్తుడిగా మలచటం జరిగింది. ప్రశాంత సేవల్లో క్రమం తప్పకుండా భాగస్వాములు అయిన రెడ్డి గారు. అలాగే 2007 నుండి పొన్నూరు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గా ఇప్పటికీ నిరంతరం సేవలు అందిస్తున్నారు. స్వామి యొక్క శత జయంతి వేడుకల్లో భాగంగా సమితిని ఏకత్రాటి మీద నడిపిస్తూ ఎన్నో విశేష కార్యక్రమాలు ఉత్సాహంగా, ప్రోత్సాహంగా నిర్వహిస్తున్నటువంటి మరి వయోవృద్ధులు ఈయన. అంటే వయోవృద్ధులు అంటానికి వీల్లేదు, నిజంగా కుర్రాడనే చెప్పాలి. అలాంటి సేవాదాన్ని స్వామి పదంలో రెడ్డి గారు బిందువు స్థాయి నుంచి సింధువు స్థాయి వరకు ఎంతో ఎత్తుకెదిగినా కూడా అంతగా ఒదుగున్నటువంటి చక్కని వ్యక్తిత్వ సంపద కలిగినటువంటి వారు. అందరి యొక్క ప్రేమాదరాభిమానాలను విశేషంగా చొరుగున్నటువంటి ప్రేమమూర్తులు మన బి శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే మన గురువు గారికి పొన్నూరులో పరిచయం అవడం, వారి సమితికి తీసుకెళ్లడం, అక్కడ భజనలు చేయడం, ఒక ఆత్మీయతా బంధం మన అధినేతకు శ్రీ రెడ్డి గారికి జరగడం, దీనంతటికీ కారకురాలైనటువంటి రాధిక మన సభ్యులు అవడం, ఇదంతా కూడా మనందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అలాంటి మన ముఖ్య అతిథి, విశిష్టత అయినటువంటి శ్రీ బి శ్రీనివాసరెడ్డి గారిని ఒక 70 నిమిషముల సేపు, అంటే 12 గంటల వరకు మాట్లాడవలసిందిగా మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. శ్రీ రెడ్డి గారు, స్వాగతం, సుస్వాగతం. అందరికీ. నాకు ఉన్నటువంటి మెయిన్ ఇబ్బంది ఏంటంటే నా వాయిస్ సూట్ అవుతుందండి మైక్కి. యాక్చువల్గా అర్థం అవుతుందో అర్థం కాదో మీరు జాగ్రత్తగా గ్రహించండి. మొట్టమొదటిగా కలియుగ అవతారి పురుషోత్తముడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి గురుతుల్యులు మల్లెల లక్ష్మీనారాయణ గారు మా సమితికి విచ్చేసి, నేను అడిగిన వెంటనే మా ఇల్లు ఒకసారి పావనం చేయండి సార్ అని అడిగితే ఆయన కాదనకుండా మా మిస్సెస్ని చూసి ఆయనకి తల్లి గుర్తొచ్చిందమ్మా, మీ ఇంటికి నేను టిఫిన్కి వస్తానని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత
ఆయన్ని ఆహ్వానించాం. ఆయన మా ఇంటికి వచ్చారు. అన్నీ చూశారు. మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళ శ్రీమతి గారిని, వారి శ్రీమతి వారిని కూడా మాకు ఆన్‌లైన్‌లో వరలక్ష్మి మేడం గారిని పరిచయం చేయటం జరిగింది. దీనికి మేమెంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు జన్మలో వస్తదని మేము అనుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే యాక్చువల్‌గా భగవంతుని సేవించడం తప్ప, ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలను మనం ఆవాహన చేసుకోవాలనే ఉద్దేశం తప్ప, 10 మందిలో ఉండి పేరు తెచ్చుకోవాలనే ఉబలాట నాకెప్పుడూ లేదు. అందుకనే నేను మొట్టమొదట చదువరినే కానీ చెప్పదగిన వాడిని కాదు. నాకు చెప్పటం అనేది యాక్చువల్‌గా రాదసలు. నేను సత్యసాయి సేవా సమితి పొన్నూరులో 2004లో జాయిన్ అయ్యాను పర్మనెంట్‌గా. అంతకుముందు వస్తూ పోతూ ఉండేవాడిని. జాయిన్ అయిన తర్వాత మాకు సుధాకర్ రావు గారని ఉండేవారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఆయన ఎంఏ, బీఈడీ చేసి లిటరేట్ అయ్యి కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసి, తర్వాత ఆయన సత్యసాయి సేవా సమితిలో స్పిరిచువల్ కన్వీనర్‌గా పనిచేశారాయన. ఆయన మాట్లాడమని గురువుగారు చెప్పారు. అసలు యాక్చువల్‌గా ఆయనకున్నటువంటి అపారమైన నాలెడ్జ్, స్వామిని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయన దగ్గర నేను శిష్యరికం చేసి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను నేను. అంతకుముందు నాకు ప్రసంగించడం అనేది అలవాటు లేదు నాకు. నాకు ఒకటే అలవాటు. ఏ పుస్తకం కనపడితే ఆ పుస్తకం చదవటమే అలవాటు. ఆ చదవటమే అలవాటు కానీ చెప్పే అలవాటు లేదు. ఇలాగా తోడ్పడినటువంటి గురువు గారికి, మా స్పిరిచువల్ కన్వీనర్ గారికి, ప్రప్రథమంగా సత్యసాయి గారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి, మీ సభ్యులందరికీ కూడా నాకంటే పెద్దవారిని ఆశీర్వదించమని కోరుకుంటూ, నా సమావేశకులను కూడా ధన్యవాదాలు తెలియజేయించుకుంటూ, పిల్లలకి కూడా స్వామి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి ఎల్లవేళలా లభించాలని నేను ప్రార్థిస్తూ, ఏదైనా పొరపాట్లు జరిగితే క్షమించమని కోరుకుంటూ ఉన్నాను. నేను యాక్చువల్‌గా సాధకుడినే కానీ చెప్పేటటువంటి వాడిని కాలేకపోయాను నేను. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని ఒక గంట సేపు మాట్లాడమంటే ఏం మాట్లాడాలి అని తడువుకున్నాను మొత్తం. సరే, ప్రాథమిక విద్యాభ్యాసం 1-5 వరకి మా ఊరు ఎలిమెంటరీ స్కూల్లోనే జరిగింది. దాంట్లో నేర్చుకున్నది ఏంటంటే, ఒక తెలుగు వాచకం ఉండేది, ఎక్కాల పుస్తకం ఉండేది కాదు. ఎక్కాల పుస్తకం ఉండేది. ఎక్కాల పుస్తకం ఉన్న అందరి దగ్గర ఉండేది కాదు. కానీ అక్కడ విశేషమైనటువంటి ఒక ఇది మొట్టమొదటి స్మరించాల్సింది నా తల్లిదండ్రులని. ఎందుకంటే నా తల్లిదండ్రుల పుణ్య విశేషం తేట నేను ఈ కార్యక్రమానికి రాగలిగాను. నా తండ్రి 5వ తరగతి వరకు చదువుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కనే బ్రాహ్మణులు ప్రతినిత్యం భాగవతాన్ని చదివేవాళ్ళు. ఆయన భాగవతంలో శ్లోకాలు, పద్యాలు చాలా చదువుతూ ఉండేవాడు. ఆయన కోరికంగానే తెల్లవారుజామున లేచి 4 గంటలకి ఈ ప్రార్థనా పద్యాలు, రామదాస్ కీర్తనలు చదివేవాడు. అప్పుడు నేను లేచి నా అంతటా లేచుకొని నేను పాఠ్యాంశాలు చదువుకుంటుండేవాడిని. ఈయన చదువుకుంటే ఈయన గోలేంటి నాకు, నేను చదువుకుంటే ఈయన గోలేంది అనుకునేవాడిని. అలాగే మా తల్లి ఆశీర్వాదం ఎలా లభించిందో చాలా విచిత్రంగా ఆమె ఆశీర్వాదం లభించింది. నాకు ఎందుకంటే 3 మేనమామలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా బలశాలులు. 70 కేజీలు ఒకటే ఎత్తగలిగిన వాడు. నేను సాధారణమైనటువంటి యావరేజ్, బిలో యావరేజ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీలో మా తల్లికి, తండ్రికి నేను ఎస్ఎస్ఎల్సి చదివేదాకా కూడా వాళ్ళ పనుల్లో తోడ్పడుతూ ఉండేవాడిని. పొలం వెళ్ళేవాడిని, పశువులను మేపేవాడిని, అన్ని పనులకు సహకరించేవాడిని. నేను ఒక్కడినే కొడుకు అవటంతో 2 చెల్లెళ్ళు వాళ్ళు నాకు. మా నాన్నగారు ఎప్పుడు కూడా నన్ను వ్యవసాయంలో పెట్టి తనకు తోడుగా ఉంచుకోవాలనుకునేవాడు. ఎప్పుడు కూడా ఏ పరిశ్రమ అయినా తోడు లేకపోతే సాగదు. రెక్కాడితే కానీ, రెక్కకి సాహసం ఇంకొకరు ఉంటే కానీ, తోడుంటే కానీ పనులు కావు. అందుకని 5వ తరగతి అయిన తర్వాత వ్యవసాయం చేయించాలని అనుకున్నాడు ఆయన. నేను చదువుకోవడం ఇష్టపడలేదు. కానీ నేను మొదటి నుంచి కూడా కొంచెం బలం తక్కువగా ఉండేవాడిని. మా మేనమామలు 50 కేజీలు మోస్తే నేను 20 కేజీలు కూడా మోయగలిగేవాడిని కాదు. ఇదంతా గమనించి మా అమ్మ ఒక మాట చెప్పింది, నువ్వు ఈ పనులు చేయలేవు, శుభ్రంగా చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని భార్య బిడ్డలను పోషించుకోమని ఆశీర్వదించింది. ఆ ఆశీర్వచనాన్ని మా నాన్నగారు ఎలా తీసుకున్నారంటే, నువ్వు ఎప్పుడు తప్పితే అప్పుడు నేను వ్యవసాయం పనిలో పెడతా అన్నాడు. 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్ళాం. 5వ తరగతిలో విచిత్రం అని చెప్పమంటారా? ఇక్కడ
ఒక ప్రార్థనా పద్యం పొద్దున్నే లేసి స్కూల్కి వెళ్ళిన వెంటనే మా ఉపాధ్యాయులు చదివించేవాళ్ళు 1 నుంచి 5వ క్లాస్ దాకా. ఆ పద్యాన్ని నేను లక్ష్మీనారాయణ గారికి కూడా చెప్పాను నేను. ఎవరిని చేజనించు జగమెవ్వని లోపలందుండు లీలమై ఎవని యందు నిందున్ పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యల ఎండెవడు వాణినాత్మభవన్ ఈశ్వరుడే శరణంబు వేడదన్. ఈ పద్యం నా జీవితాన్ని మార్చింది. ఈ పద్యాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ మననం చేసుకుంటూ ఉండేవాడిని నేను. మా నాన్నగారు కూడా వచ్చేది, ఆయన కూడా చెప్తూ ఉండేవాడు. సరే, అప్పుడు మాకు ఉండేది తెలుగు వాచకం ఒకటి, ఎక్కాల పుస్తకం ఒకటి. తెలుగు వాచకంలో సుమతి శతకం, వేమన శతకం, దాసరి శతకం, ఈ పద్యాలు ఉండేవి. అప్పుడు ఈ పద్యాలన్నీ చదివేవాళ్ళు, పద్యాలన్నీ చదివించారు. పద్యాలు చదివిన తర్వాత ఆ శతకాలు కొనుక్కొని కూడా చదివాను నేను. తర్వాత ఎక్కాల పుస్తకం సాయంత్రం పూట 4 గంటలకు బయలుదేరేటప్పుడు 1 గంట సేపు మొత్తం 20 ఎక్కాలు తెప్పించేవాళ్ళు. 20 ఎక్కాలు నోటికి వచ్చేస్తాయండి. 5వ తరగతి వచ్చేటప్పటికి 20 ఎక్కాలు చూడకుండా టక తిప్పేవాళ్ళం. తర్వాత ఒకసారి మధ్యలో మా గురువు గారు అన్నాడు, అరే పైనుంచి కిందకి చెప్పడం కదా, కింద నుంచి పైకి చెప్పమన్నాడు. 20 నుంచి పైకి, 1 నుంచి 20 కిందకి ఈ చెప్పడం అనేది అలవాటు చేస్తే నిజంగానండి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను నేను. ఎందుకంటే మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అయింది. తెలియదు నాకు, అది అట్లా జరుగుతుందని కూడా తెలియదు. సరే, 6వ తరగతిలోకి ఎంట్రన్స్ అయిన తర్వాత అప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాం మేము. మా నాన్నగారిది ఒకటే భయం ఉండేది నాకు, నువ్వు ఎప్పుడు తప్పితే అప్పుడు నేను వ్యవసాయంలో తీసుకొస్తాననేవాడు. అప్పుడు ఎస్ఎల్సి దాకా ప్యాకప్ బిగిని నేను ఎక్కడ తప్పలేదు కాక ఫస్ట్లో వచ్చేవాడిని నేను. అలాగా అదే పట్టుదల, తండ్రి యొక్క దీవెన అది. ఆ దీవెన పట్టుదలతోటి నేను ఎక్కడ తప్పకూడదు అనే ఉద్దేశంతో మెయిన్ మోటివ్గా చదువుకుంటూ వచ్చాను నేను. సరే, నాకు థర్డ్ ఫాల్లోకి వచ్చేటప్పటికి బ్రాహ్మణ పిల్లలు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఫస్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఫస్ట్ వస్తే నేను వాళ్ళతో పాటు పోటీ పడి చదివి నేను ఎందుకు రాకూడదు అనేవాడిని. వాళ్ళ యొక్క ఇదితోటి వాళ్ళంతా తెలుగు సాహిత్యం అంతా బాగా చెప్పేవాళ్ళు, కానీ బాబా లెక్కల్లో పూర్వాళ్ళు. కానీ నేను లెక్కల్లో బాగా వేస్తూ ఉండేవాడిని. కానీ ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళం. అప్పుడు మాకు అమాయకత్వం తప్ప ఈ భేదం తెలియదు మాకు ఆ రోజుల్లో. ఒకరికొకరు సహకరించుకొని చెప్పుకునేవాళ్ళం. చెప్పుకుంటే మొత్తం మా స్కూల్ సంఖ్య 400 మంది అండి. అందులో 150 మంది ఆడపిల్లలే ఉండేవాళ్ళు. అప్పుడు అంతగా ఆ విద్యను ప్రోత్సహించారు ఆ బాలబాలికలు అందరూ కూడా. అప్పుడు యాక్చువల్గా వీళ్ళతోటి కాంపిటీషన్గా, అంటే సదుద్దేశంతో, పోటీ పడతాం కాదు, నేను కూడా వాళ్ళతో పాటు సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో నేను ఎదుర్కొంటూ వచ్చి చివరి దాకా వచ్చి అన్ని మంచి క్లాస్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. మెయింటైన్ చేసుకు వచ్చిన తర్వాత పాలిటెక్నిక్లో ఫ్రీ సీట్ వచ్చింది, డిప్లొమా కంప్లీట్ చేశాను. అది నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్ అండి. సివిల్ ఇంజనీరింగ్లో ఆ రోజుల్లో ఉద్యోగాలు రావడం కష్టం అయిపోయింది. ఏదో 1 సంవత్సరం ఉద్యోగం ఇచ్చారు, ఫండ్స్లో ఏమైనా టర్మినేట్ చేస్తారు. ఎవరిస్తారు? రికమెండేషన్ లేని ఉద్యోగం రాదు, లంచం ఏముంది ఉద్యోగం రాదు. ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేస్తే బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో క్లర్కల్ పోస్ట్కి ఇంటర్వ్యూలు వచ్చినాయి. నేను అప్లై చేశాను. నేను ఊరికే అప్లై చేస్తే సీట్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ కర్నూలులో ఇచ్చారు. కర్నూలులో ఇచ్చిన తర్వాత అక్కడ పని చేసి నేర్చుకుంటున్నాను. అప్పుడే ఆ పని ఎలా చేయాలనేది పని మీద దృష్టి పెట్టి పని నేర్చుకున్నాను. పని నేర్చుకున్న తర్వాత పీడబ్ల్యూడీ కాల్ వచ్చింది, ఏమయ్యా నీకు సూపర్వైజర్ చేస్తాను, నువ్వు రమ్మన్నారు. అక్కడ మాకు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఇంజనీరింగ్ సూపర్వైజర్ మా దగ్గర డిపార్ట్మెంట్లో. ఆయన చూపించాను, సార్ మరి నేను ఇట్లా ఉన్నాను కదా, రిజైన్ చేసుకోమంటారని. అక్కర్లేదు రెడ్డి గారు, మీరు ఇక్కడే ఉండండి, 4 ఏళ్ళు పని చేయండి. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఆఫీసర్ పోస్ట్ దాకా వెళ్ళే అవకాశాలు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయని ఒక సలహా ఇచ్చాడు. అక్కడ కర్నూలులో ఆయన సలహాని తీసుకొని అలాగే వర్క్ చేసుకుంటూ, మా నేటివ్ ప్లేస్ గుంటూరు కాబట్టి కర్నూలులో ఉండగా నిత్యం షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. తుంగభద్ర నది ఒడ్డున ఆ టెంపుల్ ఉండేది. ఆయన గురించి నాకేం తెలియదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకుని నేను వచ్చేవాడిని. అలాగే మా పిల్లలు కూడా వెళ్తూ వచ్చి ఉండేవాళ్ళు. కర్నూలులో 2 years పనిచేసిన తర్వాత మా నేటివ్ డిస్ట్రిక్ట్ గుంటూరు కాబట్టి నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ ఏమంటే గుంటూరు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. గుంటూరు ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత గుంటూరులో జాయిన్ అయిన తర్వాత మాకు బ్యాచ్ తగిలింది. వీళ్ళంతా బ్యాచ్ ఎవరంటే విప్లవం జిందాబాద్,
ఇంకిలాబ్ జిందాబాద్. ఇదంటే ఏందో తెలియదు నాకు. వీళ్ళు నన్ను దాంట్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసేప్పుడు విశాలానంద వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి కార్ల్ మార్క్స్ థియరీ, వాళ్ళ బుక్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నువ్వు చదువు అన్నారు. నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి చదువుకుంటూ ఉన్నాను కదా, ఆ పక్కన ఇవి కూడా చదివేవాడిని. ఇవి కూడా చదువుకొని ఇదేందో అర్థం లేదులే, తర్వాత చూస్తుందని వదిలేశాను. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అంటే క్యాపిటల్ అనే ఉద్యోగం గ్రంథం, దాంట్లో వివరంగా అన్ని ఇచ్చాడు అక్కడ. క్యాపిటలిజం అంటే ఏంటో ఎన్ని తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. అవి చదివి అక్కడ పక్కన పడేసాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుంటూ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రమోషన్లో పాలకొల్లు భీమవరం చూడటం జరిగింది. అక్కడ పాలకొల్లులో రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకునే వాళ్ళం. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్లో ఆఫీసర్ ప్రమోషన్ ఇచ్చి నా కోసం అన్నట్టుగా ముమ్మడివరంలో ఆ పోస్ట్ క్రియేట్ చేసిన ముమ్మడివరంలో 1977 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. అక్కడ ముమ్మడివరం అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. అక్కడ బాలయ్య గారిని తపస్సు చేశాడు ఆయన. ఆయన ఆశ్రమం ఉంది అక్కడ. ఆ ఆశ్రమానికి 77 నుంచి 80 దాకా ఇది నిజమా కాదా అని చుట్టూ తిరిగేవాడిని. ఇది నిజమేనని నమ్మి నా భార్య పిల్లల్ని తీసుకొని చుట్టూ 108 సార్లు ప్రదర్శన చేస్తుంది. అక్కడ నుంచి నేను ఇది నిజమా కాదని చెప్పి నాకు ఎక్కిరాల భరద్వాజ్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు. ఆయన షిరిడి సాయి డివోటీ. ఆయనకు ఒక కార్డు ముక్క రాశాను. సరే ఇట్లా ఉన్నది ఇది, ఈ తపస్సు చేయటం అనేది ఆ యుగాల్లో పాసిబుల్ అయింది కానీ ఇప్పుడు సాధ్యమా అని చెప్పి నేను అడిగాను ఆయన్ని. ఆయన అడిగితే ఆయన రాశాడు, ఇది సాధ్యమే, ఇది కరెక్టే అని చెప్పి విజ్ఞాన వీచికలు అనే ఒక బుక్ రాశాడు ఆయన. అది మెటాఫిజిక్స్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి అణువులు, అణు సిద్ధాంతం, ఈ సిద్ధాంతంలో ఆత్మ, ఇవి ఎలా ఉన్నాయని చెప్పి అది వివరణగా ఇచ్చారు ఆయన. ఎవరైనా చదివి ఉంటే మన గ్రూప్లో ఎవరైనా దాన్ని గురించి వివరణ చెప్పుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా సరే. ఆ బుక్ నాకు పంపించా చదవమన్నాడు. మొట్టమొదటి చదివాను కానీ నా అర్థం కాకపోతే అప్పుడు నేను కర్నూలులో పనిచేసేటప్పుడు విద్యాప్రకాశానంద స్వాముల వారు సుఖబ్రహ్మాశ్రమంలో ఉండేవాడు. ఆయన భగవద్గీత సాయంత్రం పూట, తర్వాత వశిష్ఠ గీత ఉదయం పూట చెప్తూ ఉండేవాడు ప్రవచనాలు. ఆయన ప్రవచనానికి సాయంకాలం పూట అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అప్పుడు గీతా మకరందం అనే పుస్తకం ఎంతండి, 5 రూపాయలు ఎంతో ఉంది. అది ఆయన పుస్తకం 1000 పేజీల పుస్తకం. అది ఆ పుస్తకం తీసి ఇంటికాడ చూస్తే అసలు ఏం అర్థం కాల. కురుక్షేత్రే ధర్మక్షేత్రే సమవేత యువ పాండవాన్ మాం అంటే అసలు నోరే తిరగలేదు. విభజన చేసుకోవడానికి కూడా రాలా నాకు. దాన్ని పెట్టెలో పెట్టేసిన తర్వాత ఈయన పంపించాడు కదా ఇక్కడి నుంచి విజ్ఞాన విచికలు. ఇది తీసిన తర్వాత ఈ లోపల విచిత్రం జరిగింది. ఈ 3 ఏళ్ల లోపల మా వాళ్ళు గ్రూప్ తీసుకుని షిరిడి వెళ్ళాం. షిరిడి సాయిబాబా దర్శనం చేసుకొని అక్కడ షిరిడి సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని, అది 2 రూపాయలు 3 రూపాయలు ఒక గ్రంథం తెచ్చుకొని అది మేమిద్దరం కలిసి భార్యాభర్తలు పారాయణ చేసాం. పారాయణ చేసే దాంట్లో ఇదివరకు ఉండేది. ఈ పారాయణ 7 రోజుల్లో పూర్తి చేసి ఒక 2 రోజులు మన్యార చేయమనేవాళ్ళు. 2 రూపాయలు మన్యార చేయమనేవాళ్ళు. అక్కడ 2 రూపాయలు మన్యార చేసాం. మన్యార చేస్తే విభూతి, అందులో పూలు వచ్చినాయి. అదేందో తెలియదు నాకు. ఆ విభూతిని అలా పెట్టుకున్నాం, అలా చూసాం. ఆ సచ్చరిత్రను పక్కన పెట్టేసిన తర్వాత గీతా మకరందం తీసి చదువుతూ మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టిన తర్వాత ఈ ఆశ్రమం ఉంది కదా, బాలయ్య గారి ఆశ్రమానికి ప్రతినిత్యం సాయంకాలం 6 గంటల డ్యూటీ ముగించుకొని వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ కూర్చుని ఏంటి ఇది అని చెప్పి ఆరా తీస్తూ ఉండేవాడిని. అట్లా 2 years గడిచింది. 77 నుంచి 80 దాకా. 80 జనవరిలో ఒక ఓత్ తీసుకున్నాను నేను. నాకున్నటువంటి అలవాట్లు మొత్తం మానేసి శాకాహారంతో నేను కూడా ధ్యానం చేయాలి. ఈ లోపల అడిగాను నేను అక్కడ తపస్సు చేసి విజ్ఞాన విచికలు పంపించిన తర్వాత మలయ్య గారిని ఊరికే అనుకునేవాడిని, స్వామి ఇది ఎట్లా ఏం చేయాలి నేను అంటే ఆయన ఒక మెసేజ్ ఎలా ఇస్తాడు, మామూలు మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి కాస్మిక్ రేస్లో నుంచి ఒక మెసేజ్ వస్తుంది. దాన్నే స్పోర్ట్స్ శరీరం లేక ఎదరిక్ బాడీ అంటాం మనం. ఆ ఎదరిలో చిన్న మెసేజ్ వచ్చింది. అందరూ నన్ను దర్శిస్తారు, దర్శించిన వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకుంటాను. మీరు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయినా సరే నేను మిమ్మల్ని మాత్రం మర్చిపోను. అందరూ అడుగుతారు, వెనక్కి వెళ్ళి అడుగుతారు, ఈయన భోజనం చేస్తున్నాడా, నీళ్ళు తాగుతున్నాడా అని. అలాంటిది ఏమీ లేదు అక్కడ.
ఏమీ లేదు. మరి నేనేం చేయాలి స్వామి అంటే, నేనేం చేస్తున్నా అది నువ్వు చెయ్యి అన్నాడు. అంటే రోజు సాయంకాలం 6కి అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాడిని. ఇట్లా ఒక 4 ఇయర్స్ కొనసాగింది. కంటిన్యూయస్‌గా పిడుగులు పడినా అప్పుడు దివిసేమ తుఫాను వచ్చిందండి. ఆ తుఫాను వచ్చినప్పుడు కూడా మేము మందిరంలోనే ఉన్నాం. ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. ధ్యానం చేసాం. ధ్యానం చేసినప్పుడు చదువుతూ ఉంటే అప్పుడు భగవద్గీత అర్థమైంది. కొంతవరకే అర్థమైంది. కొంతవరకి ఎలా చదవాలో, ఎలా చూడాలో అర్థం చేసుకోగలిగే కెపాసిటీ వచ్చింది. తర్వాత నా కింద ఒక 20 మంది పనిచేసేవాళ్ళు స్టాఫ్ అంతా కూడా. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఒక ముస్లిం ఆయన వచ్చాడు. ఆయన ఖురాన్ తెలుగులో ఆయన మహాభక్తుడు. ఖురాన్ పారాయణ చేసేవాడు. భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. నా దగ్గరికి వచ్చి ఖురాన్ తీసుకొచ్చి ఇచ్చి, సార్ మీరు అనవసరంగా ఇవన్నీ తిరుగుతున్నారు. ఇవన్నీ వేస్ట్ అండి. భగవంతుడు అల్లానే, ఇంకెవరు లేరు. ఈ సాధు సన్యాసులంతా మోసం. మీ మతంలో ఉన్న వాళ్ళంతా మోసం చేసేవాళ్ళు అని చెప్పాడు నాకు. చెప్తే నేను తీసుకున్నా. దీనికి ఏం సమాధానం చెప్పాలి? నా దగ్గర సమాధానం లేదు. ఆ మర్నాడు ఆశ్రమానికి వెళ్ళి ధ్యానం చేశాను నేను. ధ్యానం చేస్తే కాస్మిక్ ప్రభావంతో స్వామి చెప్పాడు, గైడ్ చేశాడు నన్ను. అరే నువ్వు గీత చదువుతున్నావు కదా, 18వ అధ్యాయం అందులో 2వ శ్లోకం చదవమన్నాడు. ఇప్పుడు మన వాళ్ళందరికీ వచ్చి ఉంటుంది. కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ. దీన్ని డీటెయిల్గా మెడిటేట్ చేయమన్నాడు. నిజంగానండి పరమాత్మతో అయినటువంటి సమావేశం అది. ఆ పద్యం చదివేటప్పుడు కూడా నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చి మీతో మాట్లాడలేకపోతున్నాను నేను. నిజంగా త్యాగం అంటే ఏంటి, సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏంటి, స్వామి ఇచ్చిన కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వివరణకి ఈ జన్మలో నేను మర్చిపోలేను. అది ఈ జన్మలో మర్చిపోలేని ఆయన కూర్చోబెట్టి చెప్పాను నేను, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు అందులో ఏం చెప్పారు, నేను తర్వాత ఖురాన్ చదివాను. మహాభారత పోలికలే ఖురాన్లో కూడా ఉన్నాయి, అందులో ఒక్కలేదు. తర్వాత బైబిల్ కూడా చదివాను, అందులో కూడా సేమ్ ఇదే. మన సాహిత్యాన్ని ఇప్పుడు మహాభారతాన్ని పంచమవేదం అని ఎందుకన్నారు అప్పుడు అర్థమైంది. మొత్తం ఇదే దిగుమతి చేసుకున్నారు వాటిలోకి. అయిన తర్వాత చూస్తే ఆయనకి చెప్పాను అప్పుడు నేను, అక్కడ అలా ఏం చెప్పాడు, దైవాన్ని నమ్మని వాడు కాఫీర్లు అనుకున్నాడు. అంతేగాని మేము దైవాన్ని నమ్ముతున్నాం, మేము కాఫీర్లు ఎలా అవుతాం? మేము కాదు కదా, మీతో పాటే కదా మేము, మమ్మల్ని కూడా మీరు గౌరవించాలి కదా. మేము విగ్రహారాధన చేస్తాం. విగ్రహారాధనలో ఉంటే అర్థం మీకు తెలియనంత మాత్రాన ప్రపంచానికి తెలియదని కాదు కదా. కాబట్టి అంటే ఆయన కూడా కన్విన్స్ అయ్యి సార్ మీరు చెప్పేది కూడా నేను చాలా వరకు అర్థం చేసుకున్నాను. నాకు ఎంత డెప్త్లో ఉందన్న సంగతి తెలియలేదు. సర్వకర్మ ఫలత్యాగం అంటే ఇది చెప్పినప్పుడు అప్పుడు అది చూసిన దగ్గర నుంచి నా జీతం రంగాన్ని మొత్తం మా భార్యకి ఇచ్చేసేవాడిని. నేను బాధ్యత పెట్టుకునేవాడిని కాదు, ఆమె మేనేజ్ చేసేవాడు. హోమ్ ఆయనే, డిఫెన్స్ ఆమె, ఇచ్చేసేవాడిని. కాకపోతే మా తల్లిదండ్రుల స్థితిని చూసి నాకు టీఏ బిల్లు వచ్చేది అదనంగా. ఈమె తెలియకుండా వాళ్ళకి పంపించేవాడిని. ఎందుకంటే ఈమె తెలిస్తే ఏం ఊరుకునేది కాదు. వాళ్ళు సంవరణ చేస్తున్నావు, వాళ్ళు పని చేసుకొని జీవించాలి. కానీ కష్టపడి పని చేసుకొని ఎవరైనా సరే జీవిత ధ్యేయానికి రావాలంటే కష్టపడి పని చేయాలి. ఈమె మా ఇంట్లో పని చేసేదండి. మాకు చాకలి పని మనుషులు లేరు. నా జీవితాంతం కూడా ఆమె నా అన్ని పనులు నేర్పింది మా అమ్మ. అన్నం వంటం చేత కూర నా కన్నా నా చేత చేయించలా. ఆమె మొత్తం చేసేది, పని అంతా చేసేది. దమ్మిడి ఖర్చు ఉండేది కాదు. బట్టలు ఇస్త్రీ చేసేది, అన్నం వండి పెట్టేది, అన్నీ చేసేది, పారాయణ చేస్తూ ఉండేది. మరి ఆమెకు నేను కాలు మొక్కపోతే ఎవరికి మొక్కాలి? ఆమె వల్లే నాకు ఈ స్థితి సత్యసాయిబాబా గారి దర్శనం ప్రాప్తించింది. ఆమె చేసినటువంటి భక్తితోటి నేను కూడా పునరుద్ధరింపబడ్డాను. నేను అక్కడ నుంచి నేను అమలాపురం ట్రాన్స్ఫర్ అయ్యానండి. అక్కడ 1 year పనిచేసిన తర్వాత అక్కడ నాకు సంబంధం లేని కేసు ఒకటి దాంట్లో నన్ను ఇరికిచ్చేసి పలాస పంపించారు. అక్కడ పలాసలో ఎవరున్నారు, నాతో పాటు పనిచేసినటువంటి యోగి బ్రాహ్మణ్ సత్యనారాయణ గారని, ఆయన పిఠాపురం నేటివ్. ఆయన ఎప్పుడు కూడా నిత్యం భక్తుడు. ఆయన తెనాలి ప్రమోషన్ ఇచ్చి ఆయన సంబంధం లేని కేసులో ఆయన ఇరికిచ్చి ఆయన పలాస వేశారు ఆఫీసర్గా. నేను ఆయన కింద పనిచేయటానికి నన్ను పోస్ట్ చేశారు. తర్వాత
పోస్ట్ చేసిన తర్వాత మా గురువుగారు వెళ్ళి ఆయన కళ్ళలో కనబడి చెప్పాడు, అరే ఒక నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వాడిని చూసుకున్నారు. ఆయన నేను శ్రీనివాసరెడ్డి వీడి గుంటూరు వెళ్ళాలి, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడని ఆయన అనుకున్నాడు. అప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత జరిగింది చెప్పాను. అదే పరిస్థితుల్లో నేను కూడా వచ్చాను అడిగారు అని చెప్పాడు. ఆయన దగ్గర నేను సాధన నేర్చుకున్నానండి. ఆయన ప్రతినిత్యం షిరిడి సాయి సచ్చరిత్ర అని ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు పారాయణ చేసిన తర్వాత మాత్రమే నీళ్లు తాగేవాడు. అలాగే స్వామి చిన్మయానంద రచించినటువంటి భగవద్గీతని ఏదో 2 శ్లోకాలు 3 శ్లోకాలు డీటెయిల్గా పారాయణ చేసి దాని తర్వాత కార్యక్రమం ముగించుకునేవాడు. ఆయన కూడా ధ్యానం చేస్తాడు. ఆయన కూడా నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ బిడ్డలాగా నన్ను సాకారు. నిజంగా ఆ ప్రేమ నాకు ఇప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళు నియోగ బ్రాహ్మణులు ఏంటి, నేను శూద్రుడిని. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను వాళ్ళకి కన్న బిడ్డలాగా సాకి అన్నం పెట్టారండి. అన్నం పెట్టి టిఫిన్ పెట్టి అన్ని పెట్టి చూశారు నన్ను. చూసినప్పటికీ నేను బయటకు వెళ్ళి తినేవాడిని. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోయేది నాకు. ఆయన దగ్గర ప్రతినిత్యం చుట్టూ ఆశ్రమాలు ఉండే. అక్కడ పలాసలో కొండలు ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాల్లో భాగవత సప్తాహం జరిగేది. భాగవత సప్తాహం జరిగితే అక్కడ వెళ్ళి వినేవాళ్ళం ఇద్దరు. అక్కడ ప్రతినిత్యం సాయంకాలం పూట ఏదో ఒక ఆశ్రమంలో కూర్చొని ఇద్దరు ధ్యానం చేసుకునేవాళ్ళం. ఈ ధ్యానం ఆయన దగ్గర నుంచి నాకు ఈ చదువు బాగా అలవాటై దాని మీద లైట్ త్రో అయింది. వెలుగు అనేది ప్రసరించింది అక్కడ. అక్కడ ప్రసరించిన వెలుగు తీసుకొని నేను ఏం చేయాలో అర్థం కాదు. మా భార్య పిల్లలు అమలాపురం, మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అక్కడ. వాళ్ళని వదిలిపెట్టి నేను దూరంగా ఉన్నాను. తర్వాత 1 సంవత్సరం తర్వాత మా డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన నా కేసంతా పూర్వపరాలని ఎంక్వైరీ చేసి ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చి, రెడ్డి గారు ఇందులో మీ పొరపాటు ఏమీ లేదు, మీరు చేసింది కరెక్టే, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి అన్నారు. సార్ నాది గుంటూరు నేటివ్, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ ఇప్పించండి అని చెప్పి అడిగాను నేను. ఆయన అక్కడక్కడే మాట్లాడాడు. పైఎఫ్సీలో హైదరాబాద్లో ఉంటే మాట్లాడితే, ఇప్పుడు గుంటూరు ఖాళీలు లేవండి, ఖాళీలు వచ్చిన తర్వాత చెప్తాం, అప్పుడు మేము ఇస్తామని చెప్పారు. ఈ లోపల ఆయన ఏం చేశారంటే, ఎంత మెయిల్ చేశారంటే చెప్పలేను నేను. రెడ్డి గారు మీకు డెప్యుటేషన్ తీసుకొస్తున్నాం వైజాగ్లో జీతంతో పాటు డెప్యుటేషన్ అలవెన్స్ కూడా వచ్చేది. జీతం అంతా డెప్యుటేషన్ అలవెన్స్ అంతే వచ్చేది. మీరు వచ్చేసి అక్కడ ఇన్స్పెక్షన్ క్వార్టర్స్ ఉండేయండి, అది క్లాస్ 1 ఆఫీసర్స్కే ఇస్తుంది ఇన్స్పెక్షన్ వచ్చిన వాళ్ళకి. ఆ బంగ్లాని నువ్వు వాడుకో, ఫ్రీగా వాడుకొని ఇక్కడ పనిచేయమన్నాడు. అక్కడ పనిచేశాను. నిజంగా భగవంతుడు రుణం ఇదంతా నాకు. ఇది రుణంతోటి ఎలా తీర్చుకొని నేను వీళ్ళందరి రుణం అనేది అప్పుడప్పుడు తలుపుకొస్తూ ఉంటుంది నాకు. ఆయన అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి, నువ్వు 4-5 రోజులు డ్యూటీ చేయి, అమలాపురం వెళ్ళి 2 రోజులు ఉండు, మీ భార్య పిల్లల్ని చూసుకొని రా. నా పై ఆఫీసర్ చెప్పాడు, నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా అనగవు, పని మాత్రం చూడమన్నాడు. అప్పుడు పని చేసామండి. నిజంగా వండర్ఫుల్ వర్క్ చేసాం. డాల్ఫిన్స్లో పర్వతం మీదకి డిఫెన్స్ కాలనీ ఉంది. అక్కడ డిఫెన్స్ కాలనీ కింద నుంచి ఒక డిఫెన్స్ కేబుల్ వేసాం మేము పైదాకా. గాజువాక మీద గుండా వేసాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇది ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండగా దాదాపు 5 కిలోమీటర్లండి. సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం రోజు. నేను అది సూపర్వైజ్ చేసుకుంటూ వెళ్ళాం. అంతదాకా బాగానే ఉంది. గాజువాక దాటినాక ఆ డాల్ఫిన్స్ హిల్స్ మీదకి వేయాలి కేబుల్, అక్కడ తెగదు. రాయి ఏం చేయాలి, అంగుళం లోతు 2 అంగుళాల లోతే తెగుతుంది అక్కడ. కానీ యాక్చువల్గా డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం 3 అంగుళాల లోతులో 3 అడుగుల లోతులో కేబుల్ వేయాలి. మరి ఇట్లా వచ్చిందని చెప్పి రాస్తే ఆయన పై వాళ్ళని కన్సల్ట్ చేశాడు. ఎంతవరకు వస్తే అంతవరకు వేసేమన్నారు. డాల్ఫిన్స్ రోజు వరకే. నిజంగా ఆ సుందర దృశ్యం అక్కడి నుంచి చూస్తే సముద్రము, విశాఖపట్నం, నా భూతో నా భవిష్యత్తు. అక్కడ నిజంగా కూర్చొని చూస్తే అందాన్ని ఏమని వర్ణించగలం. భగవంతుని సృష్టిలో అందాలన్నీ కూడా ఈ రూపంలో ఉన్నాయి. ఈ రూపంలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత మా డైరెక్టర్ గారే కలిగించుకొని నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. గుంటూరు ట్రాన్స్ఫర్ ఇస్తే నేను బాపట్ల కానీ పొన్నూరు కానీ అడిగాను. అడిగితే అక్కడ తర్వాత సంగతి, పిడుగురాళ్ళలో అడ్మినిస్ట్రేషన్ అసలు బాగాలేదు, నీకు ఇంత రికార్డు ఇచ్చి పంపించారు నా దగ్గరికి అని చెప్పి మా డివిజన్ ఇంజనీర్ నన్ను పిడుగురాళ్ళలో వేశారు. ఈ పిడుగురాళ్ళలో వేసిన తర్వాత నాకు ఒక వండర్ఫుల్ అనుభవం. మాస్టర్ సివివి గారి ఆర్గనైజేషన్ ఉంది అక్కడ. వాళ్ళు ఎలా తెలిసిందో తెలియదు కానీ నన్ను వచ్చి తీసుకెళ్ళారు. ఆర్గనైజేషన్లో పనిచేస్తే అందులో అనుభవం ఉన్న వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేస్తారు వాళ్ళు.
ఆ ప్రేయర్కి వెళ్ళి అటెండ్ అవుతూ ఉండేవాడిని నేను. కానీ తర్వాత జరిగిన విశేషం, మా పిడుగురాళ్ళలో సత్యసాయి సమితి జోనల్ కన్వీనర్ గారు మేమున్న బజార్లో ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని గమనించాడు ఆయన. గమనించి మీరు ఇక్కడ కదాయా మా దగ్గరికి రండి అని చెప్పి సమితికి ఆమెను తీసుకెళ్ళాడు. నేను డ్యూటీ చేసుకుని అప్పుడప్పుడు నాకు తీరినప్పుడు వెళ్తూ ఉండేవాడిని. నన్ను చూసి ఆయన అనేవాడు నవ్వుతాం, ప్రసాదానికి భక్తులు వచ్చారా అని చెప్పి నా పేరు పెట్టాడు. నన్ను ప్రసాదం భక్తుడి కింద చేశాడు ఆయన. తర్వాత ఆయన సాహచర్యంలో అనిల్ కుమార్ గారు సత్యసాయి వ్రతాలని మా ఆఫీస్ పక్కనే అమ్మవారి కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ఆయన సత్యసాయి వ్రతాలు నిర్వహిస్తే వాళ్ళకు వచ్చినటువంటి సదుపాయాలు, భోజనాలు అన్నీ కూడా మా మిస్సెస్ దగ్గరుండి చూసి ఆయన ఆశీర్వాదం పొందింది ఆ రోజుల్లోనే. తర్వాత నిత్యం సత్యసాయి నామ జపం తయారైపోయింది. అక్కడ నుంచి 86లో ఒకసారి జస్ట్ ఆయన తీసుకెళ్ళి చూపించుకొచ్చాడు మమ్మల్ని. కానీ ప్రశాంతంగా నేను చూసాం, కానీ అప్పటికి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడలేదు. ఆయన భగవంతుడని తెలియదు, ఏమీ తెలియదు. నేను ఎంతసేపటి వెనకటి దాంట్లోనే ఉండిపోయి వాళ్ళే భగవంతుడు అనుకునేటటువంటి వెనకటి భావాల్లో ఉండిపోయాను నేను. తర్వాత 1988లో ఒక పడవ కట్టుకొని మమ్మల్ని అందరిని 2 బస్సుల్లో తీసుకెళ్ళాడు ఆయన. అప్పుడు జరిగినటువంటి విచిత్రం ఒకటి చెప్తాను మీకు, వినండి. ఆ ఊరిలో టెలిఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి నేను పరిచయం కావాలి, ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి. ఆ ఊరిలో 120 టెలిఫోన్లు ఉంటే 120 మంది నాకు తెలుసు. వాళ్ళ సాధక బాధకాలు నేను ముందు తెలుసుకునేవాడిని. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, రెడ్డి గారు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గర చూసామని అందరు చెప్పారు. అందరు చెప్తే అందులో మండల ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయినటువంటి ఒక పెద్ద రైతు, అంటే పెద్ద ఆసామి, ఆయన ధనవంతుడు, ఆయన ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళాను ఒకసారి. వెళితే చెప్పాడు, ఆయన చరిత్ర అంతా చెప్పాడు. నాకు 7-8 సంవత్సరాల నుంచి నిద్ర లేదు రెడ్డి గారు. ఎక్కడ ఆడపిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళంతా మద్రాసు, బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినా ఆయనకి నిద్ర రాలే. నాకు ఈ నిద్ర ఎలా పోద్దో తెలియలేదండి అన్నాడు ఆయన. సరే మేము ఇలా ప్రోగ్రాం పెట్టుకున్నామండి. వాళ్ళ మెసేజ్ కూడా చెప్పాను, పుట్టపర్తి వెళ్తున్నాం, ఇలా పడగొట్టుకొని వెళ్తున్నాం, మీరు కూడా వస్తే మా కూడా రండి అంటే ఆయన వచ్చారండి. ఆయన మా కూడా తీసుకెళ్ళాం. నిజంగా ఏమని చెప్పమంటారో నాకు చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదు ఇక్కడ. ఆయన తీసుకొని వెళ్ళామండి. 3ంటికి వెళ్ళాం. అక్కడ మధ్యలో ఎక్కడో భోజనం చేసినట్టున్నాం. 3ంటికి వెళ్ళి అక్కడ పక్కన పరుచుకున్నాం. హాల్ షెడ్లు, అప్పుడు ఉన్నటువంటి షెడ్లలో పక్కన పరుచుకొని సాపలు వేసుకొని దుప్పట్లు వేసుకొని పడుకున్నాం. ఆయన వచ్చేసి దుప్పట ఒకటే పరుచుకున్నాడు, సాప కూడా లేదనుకుంటా ఆయనకి. ఆ దుప్పటి మీద పడుకున్నాడండి. పడుకొని నిద్రపోయాడండి. నిజంగా మేము 7ంటికి స్వామి దర్శనం చూసుకొచ్చినా కూడా ఆయనకి నిద్రపోతూనే ఉన్నాడు. 3 గంటల నుంచి 7 గంటల దాకా అలా నిద్రపోతూనే ఉన్నాడు. మేము వచ్చి లేకొట్టాం. అమ్మా, ఈరోజు కదా ఈయన నిజంగా సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు అని ఒక నమస్కారం పెట్టాడు ఆయన. ఈయన దగ్గర కదా నేను నిద్రపోయిందని చెప్పి. నిజంగా అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను పర్సనల్గా చూశాను అక్కడ. చూసిన తర్వాత పుట్టపర్తి వచ్చాం. పుట్టపర్తిలో అప్పుడు వీడియో క్యాసెట్లు ఉన్నాయండి. అప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ ఇంత అవ్వలేదు. వీడియో క్యాసెట్లు 2-3 కొనుక్కున్నాడు ఆయన. ఆయన దగ్గర టీవీ ఉంది, వీడియో టేప్ రికార్డర్ కూడా ఉంది. ఇవన్నీ స్వామి ప్రదర్శించి అందరినీ ఆనందింపజేశారు, వాళ్ళ ఇంట్లో చేశారు. తర్వాత పిడుగురాళ్ళలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను ధ్యానం చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఒక ఆమె, అంటే పెద్ద సంబంధించిన వాళ్ళ పెద్దల వాళ్ళు, ఆమె ఆర్ఎన్బి ఏడీ గారి భార్య. ఆమె షిరిడి సాయి డివోటి, పూర్తిగా షిరిడి సాయి అలంకారాలు కానీ అలా రూమ్ తీర్చిదిద్దటంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ మెడిటేషన్ చేస్తే చాలా ఈజీగా మనకు పికప్ అయిపోయేది అక్కడ. అలాంటి విషయంలో ఈమె ఇవన్నీ చూసింది కదా, మాతో పాటు ఇప్పుడు వచ్చినట్టు ఉంది అక్కడికి కూడా. ఇవన్నీ చూసిన తర్వాత అన్న ఒకరోజు మన ఇంట్లో ధ్యానం సత్సంగం ఏర్పాటు చేద్దాం, పొద్దున్నే 7ంటికి రమ్మని ఉంది. సరే నేను 7ంటికి వెళ్ళానండి. ఆయన ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఆయన. ఇంకప్పుడు గడ్డం తీసుకొని మొహం కట్టుకుంటున్నాడు. ఈమె అప్పటికే అలంకరించేసింది. గది అంతా ఎంత అలంకరించిందంటే చాలా బ్యూటిఫుల్గా అలంకరించింది. నేను పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను.
విభూతి జల్లు వర్షంలా పడి సువాసనతో కూడినటువంటి విభూతి ఒక జల్లు మమ్మల్ని తరిపేసింది అక్కడ. ఆమె అది చూసి ఓ అని కేక పెట్టేసింది. ఆ బజార్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు మొత్తం. ఏంటంటే స్వామి మహిమ ఇది, స్వామి విభూతి ఇది అంత జల్లులో మునిగిపోయాం. నిజంగా ఆ కార్యక్రమాన్ని చూసి మనసావాస స్మరించుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం కనిపించలేదు అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి విశేషాలను నేను అనుభవపూర్వకంగా స్వామి దగ్గర చూడటం జరిగింది. తర్వాత సాయి సమితికి వెళ్తూ ఉండేవాళ్ళం, నారాయణ సేవ కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ కార్యక్రమాలను చేస్తే ఒక ఆమె బ్రాహ్మిన్స్ అమ్మాయి నిజంగా పాడుతుందంటే, అంటే మా గొంతులు లేవు ఆ రోజు. నేను ఈ రోజు కూడా ఒక పాట పాడి అరగను. ఆమె గొంతు ఉంటుందండి, అమృత వర్షం ఎలా పాడుతుంది. ఆమె పాడితే ఎలా ఉంటుందంటే కర్ణపేయంగా ఉంటుంది. వినవో భాగ్యము విష్ణు కథ అని ఆనందం చేస్తే దాంట్లో మునిగిపోయేవాడిని నేను. ఆమెకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒక చెయ్యి ఏమంటాను దాన్ని, పోలియో వచ్చి ఇదైపోయింది. ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి ఉంది ఆమెకి. ఆ ఒక చేతితో సత్యసాయి సమితిలో ఆమె గానం చేస్తే ఇమ్మర్స్ అయిపోవటం. నేను ఎప్పుడు ఇదే పాడమనేవాడిని, వినవో భాగ్యం విష్ణు కథ. అది నా పూర్తిగా కూడా రాత్రిపడికి మర్చిపోయాను. ఆ పాట ఆమె ద్వారా వింటే నిజంగా వెంకటేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. అంత కమ్మగా అన్నమయ కీర్తన ఆమె గానం చేసేది. సరే, ఇలా ఉండగా ఆమెకి రెండో చేయి కూడా తేడా వచ్చింది. రెండో చేయి కూడా తేడా వస్తే ఆమెకి మేము ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. రెండో చేయి తేడా వస్తే గుంటూరు వచ్చి చెక్ చేయించుకుని డాక్టర్లు చెప్పారు, అమ్మా ఈ ఒక చేయితో పాటు సింపథైజింగ్ అనే యాక్ట్ ఉంటుంది, ఒక చేయి పోతే ఇంకో చేయికి కూడా వస్తుంది, ఈ డ్యూయల్ రోల్లో ఈ రెండో చేయి కూడా పోతుంది, దీన్ని ఆపరేషన్ చేయించుకోవడానికి ఎక్కడా లేదు, మద్రాసులోనే ఉందని చెప్పారు వాళ్ళు. ఆమె విషయం చెప్పిన తర్వాత మేము సంస్థలో తలా కొంత డొనేషన్ కనెక్ట్ చేసి ఆమె హాస్పిటల్ మద్రాసుకి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చాం. ఆమె ఒక మాట చెప్పింది, అన్నయ్య నేను వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం చేసుకొని వెళ్తాను ఉంది. సరేనమ్మా, ఆమె పుట్టపర్తి వెళ్ళింది. స్వామి పుట్టపర్తిలో వెళ్ళలేదు, ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు. వైట్పల్లి వెళ్ళింది, వైట్పల్లిలో కూర్చుంది ఆమె. స్వామి ఆమె దగ్గరికి రాలేదు, పలకరించలేదు, ఏమీ చేయలేదు. ఏమైంది, అక్కడి నుంచి అలా చూశాడు, ఏం చెయ్యి వచ్చేసింది. చెయ్యి మామూలుగా రాలేదండి, ఈ చెయ్యి కంటే కూడా బలంగా వచ్చింది. మొత్తం ఆ కలర్గా లేని చెయ్యి కలర్ఫుల్గా హ్యాండ్ వచ్చేసింది. చెయ్యి వచ్చేసేటప్పటికి నిజంగా అక్కడ చూసిన వాళ్ళతో కేక పెట్టిందమ్మ. అందరు చూసి ఏంటి అమ్మ అంటే ఇది పరిస్థితి అని ఆమె అక్కడ వివరించి చెప్పింది. అక్కడ వివరించి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తెల్లారుజామున 4 గంటలకి మా ఇంటి బజార్లోకి వచ్చి ఒక కేక పెట్టింది, అన్నయ్య నాకు చేయొచ్చింది, మీరు రాండి అంటే ఆ బజార్లో మొత్తం వచ్చారు. నిజంగా చూసి అందరిని ఆమె పట్టుకొని ఆమెను చూసి ఆశ్చర్యపోయి స్వామి యొక్క మహిమని ఏమని కీర్తించగలం మనం చెప్పండి. ఎన్ని కీర్తనలు చేసినా ఎన్ని చేసినా ఎక్కడన్నా మనం ఈ అనుభవాన్ని చూసామా అన్ని అవతారాల్లో? అది కృష్ణ అవతారంలోనే ఒకటే చూసాం. సత్యసాయి అవతారాల్లో ఎలాంటి మిరకల్స్ ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళ ఇంట్లో ఆమె పేరు లక్ష్మి గారి ఇంట్లో విభూతి తేనె ఆ రోజుల్లోనే అలా ప్రవహించింది స్వామి ఫోటోలో నుంచి. ఇది నాకు కలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం. అక్కడ నుంచి నేను బాపట్ల వచ్చాను. బాపట్లలో సత్యసాయి సేవ సమితికి నేను డ్యూటీలో వెళ్ళలేకపోయినా అప్పుడప్పుడు వెళ్ళినా మా మిస్సెస్ మాత్రం తప్పనిసరిగా నారాయణ సేవ అంటే ఆమె ఉండి తీరుతుంది అక్కడ. అలాగే 2 ఏళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత భావనారాయణ సేవ గుడి, అన్ని గుళ్ళు. అక్కడ విశేషం ఏంటంటే ఎల్లెల్లిముడి అమ్మవారు అని చెప్పి అక్కడ ఆశ్రమం ఉండేది. అక్కడ సంస్కృత కళాశాల. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె స్వర్గస్థులు అయ్యారు. ఆశ్రమాన్ని చూసాం. అక్కడ సంస్కృత కళాశాల నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ పోయిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటారు. అక్కడ ఫారినర్స్ కూడా వచ్చి కొంతమంది అనుభూతి చెంది వివరించడం కూడా జరిగింది. నేను చూస్తాను అవన్నీ. అక్కడ నుంచి పొన్నూరు వచ్చాం. పొన్నూరు వచ్చిన తర్వాత నాకు ఈ డ్యూటీ ఒకటి ఎప్పుడు నాకు డ్యూటీ ఇది డివైన్ అనుకునేవాడిని. 7 గంటలు డ్యూటీ వేస్తే అందరూ 7 గంటలకు రావాలంటే నేనే ముందు వెళ్ళేవాడిని. వీళ్ళంతా వస్తున్నారని నేను చూడటానికి. ఎవరైనా ఒకళ్ళారా తేడాగా ఏదైనా లేట్ పడి వస్తే ఆయన డ్యూటీ నేను చేసేవాడిని. ఇది మొదటి నుంచి నేను అలవాటు చేసుకున్నాను. ముమ్మడి ఎవరి నుంచి కూడా అలవాటు చేసుకున్నాను నేను. ఆ డ్యూటీ ప్రకారం నేను 7కి వెళ్ళిపోయేవాడిని, డ్యూటీ చేసుకొని వచ్చేవాడిని. సరే, ఇలా ఉండగా
ఈ మందిరం కన్వీనర్ గారు ఉండేవాడు. ఆయన బావగారు అనేవాడు నన్ను. బావగారు మీరు పనిచేసి వచ్చారు కదా! అక్కయ్య నువ్వు మందిరానికి రండి అన్నారు. అప్పుడు మందిరం కట్టలేదు అది. అది చిన్న ఇదిగా ఉండి వాళ్ళ ఇంట్లోనే భజన జరిగేది. ఆయనే స్థలం ఇచ్చి, పక్కదాతల దగ్గర స్థలం తెప్పించి, ఇప్పుడు పొన్నూరులో ఉన్నటువంటి సత్యసాయి బాబా మందిరం మన లక్ష్మీనారాయణ గారు చూస్తారు. దాన్ని నిజంగా బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించారు అక్కడ. ఆ నిర్మించిన భవనంలో, ఆ నిర్మించిన సాయి నిలయంలో నేను 2007-8 నుంచి కన్వీనర్గా పనిచేస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, అంటే నేను చెప్తే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకు చదవటం అలవాటు, చెప్పడం అలవాట్లేదు. ఈ చెప్పే అలవాటు ఈ సుధాకర్ మాస్టర్ గారి నుంచి నేను నేర్చుకున్నాను. కానీ అంతకుముందు చదివినటువంటి గ్రంథాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక లైబ్రరీ ఉంది నా దగ్గర. ఆ లైబ్రరీ లక్ష్మీనారాయణ గారు కూడా చూశాడు. నాకు సివివి గారి ఆర్గనైజేషన్లో పరిచయం అయిన తర్వాత ఎకిరాల కృష్ణమాచార్య గారి యొక్క ఆర్గనైజేషన్తో పరిచయం అయింది. ఆయన రాసిన గ్రంథాలు అన్నీ కాదండి. భాగవతానికి, గీతకి, ఉపనిషత్తులకి వివరణలు ఇచ్చాడు ఆయన. ఆ వివరణలన్నీ చూస్తే నవ్వుతో ఉన్న భవిష్యత్తు. అలాంటి వివరణలన్నీ కూడా నేను చదువుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. అక్కడి నుంచి స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి సాహిత్యంలో మునిగి తేలటం జరిగింది. మా సమితిలో సత్యం, శివం, సుందరం 7 వాల్యూమ్లు పారాయణ చేయించాం. తర్వాత స్వామి రచించినటువంటి వాహినులన్నీ కూడా పారాయణ చేశాం. మందిరంలో పారాయణ చేయటమే కాదు, నేను ఇంటి దగ్గర కూడా ఈ వాహినులు, ఈ సత్యం, శివం, సుందరం ప్రతినిత్యం చదువుతున్నాను. ఇప్పటికీ నేను అభ్యాసం చేసుకున్నది ఏంటంటే, ప్రతినిత్యం మాకు ఒక పెద్ద చెట్టుని పెంచాం, పూల చెట్టుని. అది ప్రతినిత్యం 2 మూరలు పూలు ఇస్తుంది. 9 అయిపోయిన తర్వాత ఆ పూలు తీసుకెళ్ళి స్వామికి వేసి ఒక అరగంట సేపు కూర్చొని అక్కడ ఏదైనా పనులుంటే చూసుకొని 10:30కి ఇంటికి వచ్చి 10:30-11కి 2 గంటల సేపు ఏదో ఒకటి చదవటం. ఇవే చదవటమే నా వృత్తిక. సాయంత్రం పూట 3ంటికి లేచి సాయంత్రం పూట 3, 2, 5 దాకా చదవటమే. అక్కడి నుంచి వెళ్ళి ఈమెకి సహాయంగా ఈ పూలు కోసి దండలు గుచ్చి అవి రేపు పొద్దున్న తీసుకెళ్ళి స్వామికి వేస్తాం. ఇది నా హ్యాబిచువల్ అలవాటు. ఇలా చదివి ఏం చేయాలో తెలియక చూస్తే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, అట్ ఎవర్. ఇవే మంత్రాలు నాకు. ఇక్కడ ఏంటి చెప్పినటువంటి ఈ లోపల నాకు ఇంకొక ఇది కూడా జరిగింది. అక్కడ జ్వాలాకుల మాస్టర్ అని చెప్పి ఆయన రాశాడు. ఈ ఆయన సూక్ష్మ శరీరంలో ఎక్కడో హిమాలయాల్లో ఉండి అమెరికాలో ఉన్నటువంటి ఆలిసియా బెయిలీ అని ఆమెకు చెప్పి రాయించాడు. ఒకటి పాండరాందిస్ అని ఒక బుక్ ఉందండి. ఆ బుక్లో వేద సంస్కృతిలో ఉన్నటువంటి మొత్తాన్ని వివరించాడు ఆయన. ఇంతకుముందు జరిగిన అనుభవం ఇంకోటి చెప్పాలి నాకు. నేను ముమ్మడివరంలో ఉండగా మా ప్రెసిడెంట్ గారు స్వామి చిన్మయానంద అంటే రచించినటువంటివి, అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి తత్వబోధ, ఆత్మబోధ, ఈ 2 పుస్తకాలు తెచ్చిచ్చాడు. ఈ 2 చతురని. తత్వబోధ చదివితే అసలు ఈ సృష్టి అనేది అర్థమైపోద్ది. ఆత్మబోధ చదివితే ఇంకా మొత్తం అర్థమైపోద్ది. తర్వాత సౌందర్య లహరి, ఆయన రాసినటువంటి భజగోవిందం ఇవన్నీ కూడా చదవటం జరిగింది. నేను చదివిన తర్వాత ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా భారతీయత అంటే, ఈ మహాపురుషులు అంతా కూడా ఈ భారతదేశంలో ఎందుకు అవతరించారు? దీనికోసమే, దీన్ని పునరుద్ధరించడం కోసమే స్వామి చెప్పాడు. అక్కడ వేద సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఈ అటువంటి దీన్ని ఉద్ధరించడం కోసం నేను అవతరించానని చెప్పాడు ఆయన. ఎవరో చెప్పలేదండి ఇంతవరకు. మనం సత్యసాయిబాబా గారు ఒకటే చెప్పాడు, నేను అవతరించినటువంటి వాడిని. లేదా దీనికి ఉదాహరణలు కూడా మనకు చాలా ఉన్నాయి. స్వామి తల్లిదండ్రులతోటి బద్రీనాథ్ యాత్రకి వెళ్తే వాళ్ళతో ఏమన్నాడండి? మీరు అందరూ కలిసి శ్రీమన్నారాయణ విగ్రహాలను చూస్తానికి వెళ్తున్నారు అన్నాడు. ఇది జన్మకి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జన్మాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం ఇది. తర్వాత పుట్టపర్తి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకొని మీకు యాత్రాఫలం లభించలేదని మీరు చింతపడవద్దు. మీ ఎదుటిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి మీరు దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించండి అని చెప్పాడు. నిజంగా ఈ ఎంత ఉత్తేజకరమైనటువంటి మాటలు. మనం ఎన్ని చెప్పుకున్నా తనివి తీరినటువంటి విషయాలు ఇవి. ఆయన మహిమలు ఎన్ని చెప్పుకున్నా, ఆయన విభూతులు ఎన్ని గానం చేసినా మన జీవితం ధన్యం ధన్యం ధన్యం. ఇంతకంటే ఎక్కువ ఏమి చెప్పలేను. కానీ ఇది ఉన్నటువంటి విషయం. ఈ విషయాలు అన్నింటిలో కూడా
పుట్టపర్తిలో ఉన్నటువంటి టైం ఎంత అయిందండి? టైం అరగంట అయినట్టుంది. ఇంకా ఇంకా చెప్పండి సార్, ఇంకో 20 నిమిషాలు చెప్పండి సార్. ఇంకొక 20 నిమిషాలు చెప్పమంటే చెప్తాను ఇక. చెప్పండి ఎందుకంటే సార్, ఏం పర్లేదు. 12 దాకా చెప్పండి. సార్ నేను చెప్పింది అర్థం అవుతుంది అందరికి? చక్కగా అర్థం అవుతుంది సార్. అర్థం కాకపోతే చెప్పండి సార్, ఎందుకంటే ఈ ఓవర్ స్పీడ్ లో కొంచెం ఎక్కువ సిస్టమ్ వచ్చి అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్తే నేను చాలా adjust బాగుంది, చేసుకుంటా. క్లారిటీ ఉంది, బాగానే ఉందండి, క్లారిటీ బాగుంది, చెప్పండి సార్. ప్లీజ్ సైలెంట్ సార్, సాయిరాం, సైలెంట్. సాయిరాం. చెప్పండి సార్, అందరికీ చెప్పండి. ధన్యవాదాలు సార్. ఏదన్నా పొరపాటుగా ఉంటే చెప్పండి, నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇక్కడ. అది జరిగిందండి. తర్వాత పుట్టపర్తిలో నగర సంకీర్తన చేసేవాళ్ళం. నగర సంకీర్తన చేస్తే ఏం గమనించేవాళ్ళం అండి మనం? ఏదో చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం, వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ స్వామి మొట్టమొదటి దర్శనం ప్రసాదించినప్పుడు నాకు 4వ లైన్లో వచ్చింది. అలా ఒక చూపు చూశాను. ఆ చూపు చూస్తే అందులో నుంచి ప్రసరించినటువంటి వెలుగుని జీవితాంతం ధ్యానం చేసుకుంటాను నేను. నేను ఎప్పుడు కూడా స్వామికి నాకు ఇది కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నాకు ఇది అవ్వాలనే కోరికలు లేవు. నాకు ఏ కోరికలు లేవు కాబట్టి నేను ఎక్కడ శంకుస్థాపన చేయను, ఎక్కడ ఎవరు పిలిచినా ముఖ్య అతిథిగా వెళ్ళను. ఎందుకని? కోరికలతో కూడినటువంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను. అందుకని నాకు ఏ కోరిక లేదు కాబట్టి అది అవ్వదు యాక్చువల్గా. అందుకని చెప్పి నేను ఎప్పుడే అనుకుంటాను నేను. సరే, అందరికీ బాగా నమస్కారం ఇస్తున్నాడు కదా స్వామి, మాకెందుకు ఇవ్వరు అని మా మిస్సెస్ చాలా ధైర్యంగా పట్టుబట్టి ఒక గురు పౌర్ణమి రోజున అంతా సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురు పౌర్ణమి అయిన తరువాత ఓ 10 మందిని తీసుకొని వెళ్ళింది. స్వామి నాకు ఎందుకు దర్శనం అని ఎమ్మెల్యే గారితో చెప్పాను నేను. ఎందుకు దర్శనం ఇచ్చి నాకు బాగా నమస్కారం ఇవ్వడంటే, సరిగ్గా ఫస్ట్ లైన్లో ఎక్కి నా దగ్గరికి వచ్చి పెట్టుకో అన్నాడు. పెట్టుకో అంటున్నా కదా, అమ్మ ఇంతకాలానికి అమ్మ గుర్తుకొచ్చిందా అన్నాడు. ఆ డైలాగ్ చూడండి. ఇంతకాలానికి నీకు అమ్మ గుర్తుకొచ్చిందా అన్నాడు ఆమె. ఇంతకాలం ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం కదా, ఇంతకాలాన్ని నీకు అమ్మ గుర్తుకొచ్చిందా? తీసుకున్నాడు. ఏం తీసుకుంటుందేమో, ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి గొంతు తడారిపోయి ఏం చేసిందో ఏమో తెలీదు అసలు ఏం జరిగిందో తెలియదు. అంత తను మర్చిపోయింది. మర్చిపోయేటప్పుడు చుట్టుపక్కల అందరూ వచ్చి పట్టుకొని, అమ్మ నువ్వు అదృష్టవంతురాలు, స్వామి నీ దగ్గరికి పాద నమస్కారం. నేను చేసుకున్నానో అదే తెలియదు నాకు, నేను సహాయ లేదు నాకు. అలాంటప్పుడు నేను స్వామి పాద నమస్కారం తీసుకున్నానని ఎలా అనుకోగలను అని అంది. అంటే మళ్ళీ సాయంత్రం స్వామి ఎక్కి వచ్చాడు ఆమె దగ్గరికి. వచ్చి తీసుకోలేదన్నావు కదా, పాద నమస్కారం తీసుకో అన్నాడు. నిజంగా ఈ సంఘటన ఆ జన్మాంతం మేము మర్చిపోగలమా? మేము చెప్పగలమా? చూడగలమా? మళ్ళీ అలాంటి అనుభవం ఆమెకు ప్రసాదించాడు స్వామి. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆమె పాదాలకు నమస్కరించింది. నిజంగా స్వామి యొక్క మహిమలు ఏమని గానం చేస్తాం మనం? ఏమని గానం చేయలేం. అనంతమైనటువంటి నా శక్తిని మీరు ఎవ్వరు కూడా గ్రహించలేరని చెప్పాడు స్వామి. ఈ భూదేవిని మొత్తం కాకితంగా మార్చి, ఈ సప్త సముద్రాలను ఇంకగా మార్చి నా జీవిత చరిత్ర రాసినా అది పూర్తిగా అది ఇంకా 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 ఉంటుంది. స్వామి చెప్పినటువంటి నేతి అనే సమాధానానికి మన అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే కాదు నిజంగా పరమాద్భుతమైనటువంటి టీచింగ్స్ అవని నిజంగా జన్మలో మర్చిపోలేము మనం. అలాంటి టీచింగ్స్ ఎన్నో మృదుమధురామైనటువంటి అనుభూతులు కలిగించేటటువంటి వాస్తవాలను మనం చూసాం. సరే, చివరిగా నాకున్నటువంటి ఒక చిన్న ఇది అక్కడ కలిగినటువంటి అనుభూతులు ఒకటి వివరిస్తాను నేను. మనం ఇదైపోయిన తర్వాత, నగర సంకీర్తన అయిపోయిన తర్వాత స్వామి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తాం అంటే, మామూలుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటాం. అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడికి నమస్కారం కొట్టి మన కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకోమని స్వామి చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విచిత్రం మరి నా నోటీస్కి వచ్చింది. అక్కడ అభిషేకం చేస్తూ విఘ్నేశ్వరుడికి ఒకరోజు పూజారి గారు ఆ పంపులో పైపు పెట్టి నీళ్ళు కొట్టాడట. మామూలుగా అభిషేకం మామూలుగా ఈటుతో చేయాలి, ఆ రోజు ఎందుకు నీళ్ళు బట్టి పైపుతో కొట్టాడట. కొట్టేటప్పటికి ఆయన కళ్ళు తెరిచాడు. ఇది విన్నాను నేను, మరి ఇది ఎక్కడనేది నాకు తెలియలేదు, కానీ ఎవరో చెప్పగా విన్నాను నేను. కళ్ళు తెరిచి నేను కంగారు పడిపోయి స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి అంటే, ఏమిరా స్వామి కళ్ళు తెరిచాడా, భయపడబాకున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ, సాక్షాత్ కైలాసం నుంచి నేను విఘ్నేశ్వరుడిని మీకోసం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాను. మరి ఏమన్నాయో మీ పుస్తకాలను ఆయనకు చెప్పుకోండి, ఆయన సాయంకాలం వచ్చి నాకు అన్నీ విన్నవించాల్తాడు. నేను ఒకే ఒక విన్నపం ఆయనకి ఎప్పటికీ నమస్కరించి చెప్పుకునేవాడిని. పశుపతికి ఏమి వివరించాలి? పశుత్వం నుంచి పశుపతికి చెందేదానికి కార్యక్రమం ఏమైతే ఉన్నదో
అది నాకు వర్తించేది జై స్వామి అని చెప్పేవాడిని. నారాయణ స్వామి చెప్పాడు. అది అదొకటే కోరుకునేవాడిని నేను. ఈ నరత్వం నుంచి బసత్వం నుంచి మానవత్వం నుంచి దైవత్వంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అనుగ్రహాన్ని ఆయన నుంచి నాకు రావాలని ప్రార్థించేవాడిని వినాయకుడి దగ్గర. అక్కడి నుంచి చూస్తే అక్కడ విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ మనం కూడా అనుభూతి చెందిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. నేను అనుభూతి చెందినటువంటిది. ఆయన నమస్కరించిన తర్వాత మనం వచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకొని వెనక్కి వస్తాం. వెనక్కి వస్తే అక్కడ ఎవరున్నారో తెలుసండి? సాక్షాత్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నారు అక్కడ. ఏ రూపంలో? రావి చెట్టు, వేప చెట్టు. వాటి కింద ఆదిశేషుడు ఉన్నాడు అక్కడ. ఈ ఆదిశేషుడు విష్ణుమూర్తి ఆ రూపంలో అక్కడ స్వామి వెలయింపు చేశాడు అక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి అవగాహన నాకు స్వామి ప్రసాదించాడు అక్కడ. అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు స్వామి ప్రతిష్ఠించలేదు. ఎందుకంటే నవగ్రహాలను ప్రతిష్ఠిస్తే అక్కడ మనం చేసే ఇదైపోతుంది, ఇదవుతుంది కాబట్టి స్వామికి ఇష్టం లేక ప్రవర్తించలేదు అక్కడ. కానీ తూర్పులో చూస్తే మనకి సూర్యుడు ఎదుస్తాడు. మన సుప్రభాతంలో ఉంటుంది మనకి నెక్స్ట్ శ్లోకంలో. అది ఆదిత్య కాంతి రెనుభవతి. అది అక్కడ ఉన్నటువంటి విశేషం అక్కడ. తర్వాత ధ్యానవర్షం దగ్గరికి వెళ్తే స్వామి మంత్రశక్తితోటి ప్రతిష్ఠించినటువంటి వటవృక్షం అది. ఆ వృక్షం కింద ధ్యానం చేస్తే మనల్ని మర్చిపోవటమే. ఎంతో మంది సాధకులు అక్కడికి వచ్చి ధ్యానం చేసి స్వామిలో ఐక్యమైన వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఉంటారు అక్కడ. సరే, దీని తర్వాత నగర సంకీర్తన అయిన తర్వాత ఒక్కొక్కరిని లోపలికి ఎలవ్ చేస్తారు. భజన మందిరంలోకి ఎలవ్ చేస్తారు. భజన మందిరంలో ఎంత స్పిరిచువల్ ఎనర్జీ ఉందో మాటలతో చెప్పలేం. నేను 2-3 సార్లు వెళ్ళాను. కాకపోతే అక్కడ కూర్చొని ధ్యానం చేయనీయలేదు వాళ్ళు. అక్కడ చూస్తే అక్కడ మొట్టమొదటిగా మనం ఎంట్రన్స్లో ఎవరున్నారండి? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయనకు ఒక నమస్కారం పెడితే ఏమవుతుంది? ఆయన మన అనుగ్రహం చూపించాలని కోరుకుంటాం. తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు దర్వాజా దగ్గర ఎవరైనా తలపైకి చూస్తే హనుమంతుడు వారు ఉన్నారు. హనుమంతునికి ఒక నమస్కారం పెట్టుకొని మనం లోపలికి వెళ్తే చూడంగానే ఎవరున్నారు? నరనారాయణుడు. భగవద్గీతను ఉపదేశించేటటువంటి కృష్ణ పరమాత్మ, అర్జునుడు అక్కడ కనబడతారు. అలాగా ముందుకు చూస్తే కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటుంది. అలాగా పక్కలు తీస్తే దశావతారాలు ఉంటారు. అలాగే కూర్చొని పైకి చూస్తే ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయింది నీకు. మనం నగర సంకీర్తనలో చుట్టూ తిరిగేటప్పుడు స్వామి చెప్పినటువంటి విశేషాల్లో అక్కడ ఒక విశేషం ఉంది. అక్కడ చుట్టూ తిరిగితే పార్వతీ పరమేశ్వరులతో పాటు గంగాదేవి దర్శనం కూడా అవుతుంది అక్కడ. ఆ అయిన తర్వాత లోపలికి వస్తే ఒక వేప చెట్టు ఉంది అక్కడ. ఆ వేప చెట్టు తీద్దామని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఒక గొడ్డలతో దెబ్బ కొడితే రక్తం వచ్చింది. వీళ్ళు గబగబెళ్ళి స్వామి 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 అంటే, అరే వాడు కృతయుగం నుంచి నా దగ్గర ఉండాలని కోరుకున్నాడు రా. ఒక ఋషి, ఆయన ఒక ముని, వాడు ఉండాలని కోరుకుంటే ఎక్కడా ఖాళీ దొరకలేదు. అందుకని ఇక్కడ ఉంటాను స్వామి వేప చెట్టు రూపం అని చెప్పాడు. అక్కడ ప్రతిష్ఠింపజేశానని చెప్పాడు స్వామి. అది దాటిన తర్వాత సీతారామ లక్ష్మణులు హనుమంతునితో కూడినటువంటి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం మనం అప్పుడు సమాధి లేదండి, స్వామి ఉన్నాడు అక్కడ. స్వామిలోకి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు భజన మందిరంలోకి అలవ చేస్తారు. ఇక్కడ వీళ్ళని గురించి మనం ధ్యానం చేసుకుంటే లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత కనబడే వాళ్ళు వీళ్ళు. కనబడిన తర్వాత పైకి చూస్తే సీతారామ లక్ష్మణులు. నిజంగా మధురమైనటువంటి అనుభూతి అన్నమాట అది. ఈ పక్క చూస్తే షిరిడి సాయిబాబా, ఒక పక్క చూస్తే సత్య సాయిబాబా. కానీ వెనక తిరిగి చూస్తే ఎవరున్నారు? పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరులకి పక్కన ఎక్కిన ఆంజనేయుని తర్వాత ఇక్కడ ఆ పక్కన విఘ్నేశ్వరుడు ఉండేవాడు. ఆ విఘ్నేశ్వరుడు తర్వాత కుమారస్వామిని కూడా ఊహించుకోవచ్చు, నందీశ్వరుని కూడా ఊహించుకోవచ్చు. ఈ పార్వతీ పరమేశ్వరుడు సైతంగా ఆమె అక్కడ ప్రతిష్ఠించాడు. ఆ పవర్ ఉంది అక్కడ. అక్కడే షిరిడి సాయి, సత్యసాయికి నమస్కారం పెట్టుకొని మనం నిజంగా స్తోత్రం కనుక అక్కడ చేయగలిగితే ఆ శక్తి, ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అనుభవించాల్సింది తప్ప మాటలతో చెప్పలేం. ఎప్పటికైనా
కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలంతా కూడా దాన్ని దర్శించి తరించాల్సిందే తప్ప ఇంకొక వేరే మార్గం లేదు అక్కడ. అందుకే స్వామి చెప్పాడు, నేను ఒకసారి ఆకాశ మార్గంలో గమనించి వెళితే ఎంతో కోట్ల మంది ఇక్కడ వచ్చి వాళ్తారు, కానీ నేను దాన్ని అలా అట్టపెట్టాను అని స్వామి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి ఈ అనుభూతిని పొందిన తర్వాత బయటికి వెళ్తాం. బయటికి వెళ్తే ఎటు వెళ్తాం? చిత్రావతి రోడ్లోకి వెళ్తే కల్పవృక్షం, ఆడో దండం పెట్టుకుని వెనక్కి తర్వాత ఇంకో రోడ్లోకి వెళ్తే తల్లి గారి సమాధి, తండ్రి గారి సమాధి, అక్కడ నమస్కారం పెట్టుకుంటాం. నిజంగా శక్తి అనేది పుట్టపర్తి మొత్తంలో స్వామి ప్రతిష్ఠించాడు. అక్కడ కొంచెం ముందుకెళ్తే శ్రీకృష్ణ భగవాన్ యొక్క విగ్రహం ఉంది. అక్కడ నిజంగా ఎంత తేజవంతంగా, ఎంత కాంతివంతంగా ఉంటుందో ఒక నమస్కారం పెట్టుకుంటే ఆ మాటల్లో చెప్పినారు. అక్కడి నుంచి దాటి ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరున్నారు? దత్తాత్రేయుల వారు, నవనాథులు ఉన్నారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అపూర్వం, అద్భుతం. అది అనుభవించేటటువంటి ధ్యానం స్వామి పెట్టాడు అక్కడ. ఇవన్నీ కూడా శక్తి స్వరూపాల్లో ఈ మొత్తం దత్తాత్రేయ అవతారం అంతా కూడా శక్తి స్వరూపంలో ఈ పుట్టపర్తిని కాపాడుతూ ఉంది. అక్కడ చూసి నిజంగా స్వామి ప్రతిష్ఠించినటువంటి ప్రతి రేణువులో కూడా శక్తిమయం, అంతా శక్తిమయం, శక్తిమయం, అది శక్తిమయం. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంటుంది స్వామి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఎలాగంటే నాకు అనుభవం లక్ష్మీనారాయణ గారు కలిగించారు. అది సింహాసనం సంగతి చెప్పాడు ఆయన మహాసమితిలో. సింహాసనానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. లక్ష్మీనారాయణ గారు ధన్యవాదాలు చెప్తూ, క్షమించండి సార్ మీ అనుభవాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ. ఆయన 4 కోళ్ళు ఉన్నాయి కదా, 4 కోళ్ళు ఎవరు చెప్పండి అన్నాడు. మాకేం తెలుస్తుంది? తెలియదు కదా. త్రిమూర్తులు 3 కోళ్ళు, ఒక కోడు అమ్మవారు, శక్తి స్వరూపిణి ఇంకొక కోడు, 4 సింహాసనానికి 4 ఉన్నాయి. దాని మీద ఎవరు ఉన్నారు? సత్సాయిబాబా గారు కూర్చొని ఉన్నారు. ఆయన ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఈ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపానికి కొంచెం వివరణ కూడా చెప్తాను నేను. అన్నిటికంటే పైన ఉన్నటువంటి వెలుగు, అన్నిటికంటే పైన ఉన్నది వెలుగు. ఆ వెలుగు కోటి సూర్యప్రకాశమైనటువంటి వెలుగు. ఆ వెలుగు కూడా మనకి సంకల్పాలు వచ్చినట్టు రావు, కానీ ఆయనకు ఒక సంకల్పం వస్తే అది ఆయన స్వభావం ద్వారా వస్తుంది సంకల్పం. ఆయన ఒకడే ఉన్నాడు కదా, అనేకత్వంగా చెందాలనేటటువంటి సంకల్పం ఆయనకు వచ్చినప్పుడు ఒక శక్తి ఉద్భవించింది. దాన్ని ఏమంటాం మనం ఫిజికల్గా, అంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక పదార్థాన్ని విడతీయాలన్నా కలపాలన్నా శక్తి కావాలి. కాబట్టి ఆయన విడాలనుకున్నాడు కాబట్టి విడిచినప్పుడు శక్తి వస్తుంది. ఆ శక్తితో పాటు ఏమొస్తుందండి? శబ్దం వస్తుంది. అదే ఓంకార శబ్దం. తను అనేకం అవ్వాలని విడదీసినప్పుడు శక్తి స్వరూపము, ఓంకారం 2 ఉద్భవించినాయి. అదే బైబిల్లో చెప్తాను, మొదట దేవుని వాక్యం పుట్టాను, అది దేవుని వద్ద ఉండను. ఈ ఓంకారమే, ఈ ఓంకార శబ్దం అప్పుడు వచ్చిందండి. అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం దగ్గర వచ్చినటువంటి ఓంకార స్వరూపం. ఆమె శక్తి స్వరూపంగా కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆర్డర్ ఇస్తుంది, సృష్టి స్థితి లయాలు మీరు చేయండి అని చెప్పింది. చేశారు. నిజంగా భాగవతంలో ఈ వర్ణన చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అక్కడ భాగవతాన్ని రచించినటువంటి పోతన గారిని గురించి ఒక చిన్న మాట చెప్తాను నేను. ఒక గ్రహణం రోజున ఆయన వచ్చేసి గంగానది ఒడ్డుని కూర్చొని ప్రార్థించాడు. ఆయన ప్రార్థించింది ఎవరిని? పరమేశ్వరుని, ఈశ్వరుని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమైంది ఎవరు? సీతారాములు. సీతారాములు ప్రత్యక్షం ఏం చెప్పారు? తెలుగులో భాగవతాన్ని రాసి నాకు అంకితం ఇవ్వమని చెప్పారు. నిజంగా అది మధురమైనటువంటి అనుభూతి. అక్కడ చెప్తాడు. అక్కడ ఆయన వచ్చి అందరికీ చెప్తాడు, వాళ్ళందరికీ కూడా. ఇక్కడ కృష్ణుడు లీలలో భాగవతంగా వర్ణించే ముందు కూడా ఆయన చాలా చాలా మంచి మంచి పద్యాలు చెప్పాడు. ఇదే యవన చేజ నుంచి అక్కడ చెప్తాడు. అక్కడ అన్ని పద్యాలన్నీ కూడా మృదుమధురమైనటువంటి, అలంకారమైనటువంటి, వ్యాకరణ భరితమైనటువంటి పద్యాలు. అక్కడ అని చెప్తారా, అక్కడ ఒక పద్యం ఉందండి, చిన్న పద్యం, టక్కున గుర్తు రావట్లేదు. ఆయన చెప్తాడు అనమాట, నేను ధ్యానించింది పరమేశ్వరుని, నా తాత్పర్యం చెప్తున్నాను. అక్కడ
నేను ధ్యానించింది పరమేశ్వరుణ్ణి, కానీ ప్రత్యక్షమైంది సీతారాములు. కానీ చెప్పినది భాగవత లీలలు, కృష్ణ పరమాత్మ యొక్క లీలలు వర్ణించమని చెప్పారు. పలికిడేది భాగవతమట, పలికించిన వాడు రామభద్రుడట, పలికిన భగవారముగనట, వేరెండు పలకక నేల అని చెప్పి ఆయన ఆ పద్యం చెప్తారు. దాంట్లో అది నిజంగా పోతన గారి యొక్క అనుభూతి, ఆత్మదర్శనం చెందినటువంటి ఆయన ఇన్ని పద్యాలు చెప్పలేం. భాగవత వాహిని మనం చదివితే స్వామి కూడా చెప్పాడు అక్కడ, భాగవత వాహినిలో 8వ పేజీలో స్వామి సైన్స్ని యాక్సెప్ట్ చేయలేదు కానీ చేసినట్టుగా చెప్పాడు. మీరు మొదట ఖనిజాలుగా జన్మించారు, తర్వాత వృక్షాలుగా పరిణితి చెందారు, తర్వాత పశువులుగా పరిణితి చెందారు, తర్వాత మానవులుగా పరిణితి చెందారు. మానవులుగా పరిణితి చెందినటువంటి వాని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అంటే, మీ హృదయంలో వాసుదేవుణ్ణి పెట్టుకోవాల్సింది, అంతేగాని వసుదేవుణ్ణి పెట్టుకోవద్దు అన్నాడు ఆయన. ఇది నాకు కాసేపు అర్థం కాల. వాసుదేవుడు ఉన్న దగ్గర వసుదేవుడు ఉండడు, వసుదేవుడు ఉన్న దగ్గర వాసుదేవుడు ఉండడు. వసుదేవుడు అంటే ఎవరంటే కృష్ణుడు తండ్రి, ఆయన ఎవరు? రాజు. రాజుని మన హృదయంలో పెట్టుకుని ఆయన ఉంటాడా? పరమేశ్వరుడు ఉన్నాడు కదా. రాజులకి సంపద ఏంటి అంటే, మనకి ఎప్పటికీ కూడా చెప్తాను, అది సంపద అంటే డబ్బులు కాదండి, భూమి, గో సంపద, ఈ రెండే సంపద. మనకి వేదాల్లో చెప్పింది కూడా ఇదే అనుకుంటాను నేను. భూమి సంపద, పశు సంపద, ఈ రెండే సంపద రాజులకి, అంతకుమించి సంపద లేదు. కాబట్టి వసుదేవుడు ఉండే దగ్గర వాసుదేవుడు ఉండడు, వాసుదేవుడు ఉండే దగ్గర వసుదేవుడు ఉండడు. దీన్ని ధ్యానించండి. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు ఇలాంటి చాలా ఉన్నాయి భాగవత వాహినిలో, గీతా వాహినిలో, వీటన్నిటిలో కూడా. ఇలాంటి ఎన్ని చెప్పుకున్నా ఈ మధురానుభూతులు తనివి తీరేది కాదు, తీరదు కూడా. ఎందుకంటే స్వామిని దర్శించిన తర్వాత, సాక్షాత్ పరమేశ్వర స్వరూపాన్ని దర్శించిన తర్వాత, ఆయన కలియుగ అవతారాన్ని చెప్పిన తర్వాత, మనం ఆయన ఎడల విశేషమైనటువంటి భక్తిని మనం ప్రదర్శించిన తర్వాత, ఈయన ఒక చిన్నది మొన్న ఈ మధ్య చెప్పాడు, లక్ష్మీనారాయణ గారు మా మందిరం చెప్పాడు, అనేకత్వంలో ఏకత్వం చూడండి ఎలా సాధ్యమవుతుందండి. ఇది ఏకత్వంలో అనేకత్వం చూడండి, అనేకత్వంలో ఏకత్వం చూడండి. ఇది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. అది స్వామి చెప్పిన జ్యోతి ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే వాసుదేవుడు మన యందు వెలుగు రూపంలో ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్నాడు ఇక్కడ. ఆయన వెలుగుగా లేకపోతే లోపల ఇవన్నీ మనకు తెలియవు. ఆయన ప్రసరిస్తేనే మనం ఓపెన్ చేసి మాట్లాడగలం, చెప్పగలం, చూడగలం, వినగలం. చూడండి స్వామి చెప్పినటువంటి లీలా విశేషం. అక్కడ సోహం ధ్యానం చేయమన్నాడు ఆయన. పూర్వజన్మలో, కృష్ణావతారంలో చెప్పాడు. సోహం ధ్యానం చేస్తే మైండ్ కట్పడుతుంది, కరెక్టే. కానీ ఆ వెలుగును చూడాలి అంటే, అనేకత్వంలో ఏకత్వాన్ని చూడాలి అంటే, మన ముందు కనబడే వాళ్ళు మొత్తం కూడా వెలుగు స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపులు అని స్వామి అట్లా చేసేవాడు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అంటే ఏంది? మనలో ఉన్నటువంటి వెలుగుని మనం చూడగలిగితే వీళ్ళు వేరేగా చూడం. ఎప్పుడైతే ఆ వెలుగుని చూడగలిగామో ఈ పర్సన్స్ అంతా డిసప్పైర్ అయిపోతారండి. ఇక్కడ ఎవరు ఉండరు. వెంకయ్య, సుబ్బయ్య, రామయ్య వీళ్ళ పేర్లు ఉండవు. నేను అప్పుడప్పుడు సరదాగా చెప్తూ ఉంటాను, మీ పేర్లు మీరు మర్చిపోండి, మిమ్మల్ని మీరు లోతుకెళ్ళి ధ్యానించండి, మీరు ఎవరో అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు స్వామి చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే అనేకత్వం ఉండదండి, ఏకత్వంలో చూడాల్సిందే. ఏకత్వంలో భిన్నత్వం ఉండటం అనేది సృష్టి క్రియ. దాన్ని ఎవరు ఆపలేం. ప్రకృతి శక్తుల్లో త్రిగుణాలను ఆపలేం, ద్వంద్వాలను ఆపలేం. వాటి నుంచి బయటపడే మార్గం స్వామి ధ్యానం, జ్యోతి ధ్యానం. ప్రతినిత్యం కూడా ఓంకారం, సుప్రభాతం చెప్పండి. అందరు కూడా జ్యోతి ధ్యానం చేయండి. అలా నిన్నే అనుకుంటాను తాత్పర్య స్వామి చెప్పాడు ఒక ఉదాహరణ. ఒక నిత్యమైన బావిలో ఒక గడ్డ వేస్తే ఏమవుతుంది? అందులో ఆ లేచి అలలు ప్రవహించి చివరి దాకా వెళ్తాయి. మీరు ఒక నిత్యమైన మనసులో ఒక సంకల్పం చేసి వదిలితే ఏమవుతుంది? అది మీ శరీరం అంతా ప్రవహిస్తుంది. ఇది గౌతమ బుద్ధుడు చెప్పాడని స్వామి చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఆనాపాన సతిలో ఈ రకంగా చేయమని చెప్పాడు. అది నిజంగా ఆ స్వామి చెప్పిన దృష్టాంతాన్ని చూస్తే, ఒక సత్సంకల్పం తీసుకుంటే అది కొల్ల ద్వారా మంచినే చూస్తుంది, చెవుల ద్వారా మంచినే వింటుంది, నోటి ద్వారా మంచినే మాట్లాడుతుంది.
అది ఇచ్చారు థాట్ ఫర్ ది డేలో చూడండి. నిన్నో ఈరోజు ఇచ్చినట్టున్నారు అది. అది చూడండి అందరూ కూడా. కాకపోతే అనేకత్వంలో ఏకత్వం రావటం ఎలాగంటే చాలామంది సృష్టిలో ఈ నిర్మాణాన్ని గురించి చెప్పారు. కొందరు పండితులయ్యారు, కొందరు సాహిత్యం పొందారు. పండితులైన వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప వాళ్ళని గురించి ఏ మాట కూడా పొరపాటు మాట్లాడకూడదు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక విద్యావాహిని. ఆయన రచించిన ప్రచురణలన్నీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో ఈ సలహా రాశాడు ఎనీ రిలేషన్ ఆఫ్ క్యాస్ట్ వార్స్ ఉదాసి అని రాస్తూ ఆయన మతం లేకపోతే మనిషి మనుగడ లేదని తెలుసుకొని ది బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ అని బుక్ రాశాడు ఒకటి. నిజంగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఆ బుక్ చదివిస్తే పిల్లలకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనంతరంగా ఫ్లో అవుతుంది. ఆయన చేసిన ఒకే ఒక చిన్న పొరపాటు జీవితంలో, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నేను చాతుర్వర్ణం విభాగం చేశాను తప్ప కుల వ్యవస్థను నేను తీసుకురాను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. అది అర్థం కాదా పాపం ఆయనకి అర్థం కాక ఈ కింద నుంచి కుల వ్యవస్థను అంటుకుండా వచ్చాడు. కానీ ఈ వర్ణ వ్యవస్థ పోతే ఏమవుతుందో అనే ఆలోచన ఆయనకి రాలి. ఇప్పుడు మనకు వస్తుంది. ఈ వర్ణ వ్యవస్థ పోతే ఏమవుతుందండి? మొత్తం అధపాతాలని పోతుంది, మొత్తం ఏముండదు ఇక. ఎందుకని ఎవరికి స్వధర్మం వాడు చేయకపోతే పరధర్మంలోకి వెళ్తే ఏమవుతుంది? అందరం పతనం అయిపోతాం అక్కడ. కాబట్టి స్వధర్మాన్ని ఆచరించమని స్వామి మరీ మరీ చెప్పాడు అక్కడ. మనకు వృత్తి ధర్మంగా ఏది ఉంటుందో దాన్ని ఆచరించితే, దాంట్లో మనం ప్రవీణులం అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. అది ఒక చిన్న పొరపాటు చేశాడు ఆయన. అది గ్రహించలేకపోయి ఈ మను వ్యవస్థని, ఈ వ్యవస్థను అంతా కూడా పొరపాటుగా అర్థం చేసుకున్నాడు ఆయన. అంతకుమించి ఆయన మన మహామేధావి, మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు. అయినప్పటికీ కూడా మహానుభావులు అయిన వాళ్ళతో పొరపాటు చేయడానికి ఎక్కడుంది? విశ్వామిత్రుడు లాంటి వాడే 7 సంవత్సరాలు తపస్సు చేసి కూడా పొరపాటు పడ్డాడు. ఎందుకని? కాంపిటీషన్ పెట్టుకున్నాడు శిష్యుతోటి. ఎప్పుడు కూడా మన పిల్లలకి ఒకటే నేర్పండి, కాంపిటీషన్కి పోవద్దు, కోఆపరేషన్కి వెళ్ళండి. కోఆపరేషన్ ఇది బెస్ట్ సొల్యూషన్ ఫర్ లివింగ్ అదర్వైజ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మన పిల్లలకి చెప్పాల్సింది కోఆపరేషన్, కలిసిమెలిసి జీవించడం. అది మన పిల్లలకి నేర్పండి. అది అంతేగాని కాంపిటీషన్కి వెళ్ళి ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకోవడం అనేది ఎప్పటికీ జీవిత పరమావధి కాదు. ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం ఈనాడు చూస్తూనే ఉన్నాం. కానీ ఉత్తమ గతి చెందేటటువంటి వాటి కింద నుంచి పైకి వస్తాడు. తన వృత్తిలో తాను రాణిస్తాడు. తన వృత్తి ధర్మం వల్ల ప్రజలకి మేలు కలుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం చేసి పండించకపోతే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనకి కార్మికులు బాగుండాలి, కర్షకులు బాగుండాలి. ఇది సోషలిజం అంటే. అప్పుడు సోషలిజం మీద మార్క్స్ పెద్ద పెద్ద డైలాగ్ చెప్పేవాళ్ళు వీళ్ళంతా వచ్చి. కానీ ఇక్కడ సహనావతు, సహనౌనవతు, సావీర్యం కరవావాహి, తేజస్విన ఉదీతమస్తు, మా విద్యుషావహాయి. ఇది శాంతి మంత్రం. దీనిలో ఉన్నటువంటి సోషలిజం ప్రపంచంలో ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను నేను. నిజంగా చూడండి, ఈ మంత్రాన్ని జపించితే మన మానవులందరూ సమానమే అని చెప్పారు అక్కడ. మనం పంచుకుందాం అని చెప్పారు అక్కడ. మనం ఎప్పటికైనా సరే వేద ధర్మంలో ఈ భారత భూమిలో పుట్టినటువంటి వాళ్ళు మోక్ష ప్రదానికి అర్హులు. ఇంకా మీరు ఎక్కడ పుట్టినా సరే వాళ్ళకి మోక్షం రాదని భగవద్గీతలో కానీ స్వామి కానీ చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే అవతారాలన్నీ కూడా ఇక్కడే వచ్చినాయి. మిగతా చోట్ల అన్ని అంశ అవతారాలు కొద్ది కొద్దిగా వచ్చి వాళ్ళు ప్రవచించినటువంటి బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలు, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి. కానీ అర్థం చేసుకోవటంలో తప్పుడు అర్థం చేసుకుంటే అది వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అదే అక్కడ. ఎప్పుడు కూడా దీనికి కూడా మతం ప్రతిక కాదు. మనకి అందులో ఉన్నటువంటి ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి ఆచరణ సాధ్యమైనటువంటి ధర్మాలని ప్రతి ఒక్కరు ఆదరించాలి. దాన్నే సనాతన ధర్మం అని మన వాళ్ళు పేరు పెట్టారు ఇక్కడ. ఈ సనాతన ధర్మం ఆచరించిన వాళ్ళకి మాత్రమే ఈ భూమి మీద ఉనికి ఉంటుంది. లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి ఉనికి ఉండదు. కాబట్టి భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో ఇంతసేపు నా సత్సంగాన్ని ప్రసంగించిన శ్రోతలందరికీ, ఆ సాయి పరమాత్ముడికి, ఈ అవకాశం కలిగించినటువంటి లక్ష్మీనారాయణ దంపతులకి, మీ అందరికి కూడా మరీ మరీ నా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం.
రికార్డింగ్ ఆపేద్దామమ్మా.